ఇప్పుడు రీసెంట్గా ఆఫ్టర్ డొనాల్డ్ ట్రంప్ వన్ అండ్ ద కైండ్ ఆఫ్ క్రిప్టో ట్రెండ్ ఇస్ గోయింగ్ హై. నాకు ఇప్పుడు కూడా క్వశ్చన్ ఏమనిపిస్తుంది అంటే, నా దగ్గర మనీ ఉంటే నేనే స్టాక్ మార్కెట్లో పెడితే సేఫ్ అనిపిస్తుంది. బట్ అసలు క్రిప్టో సడన్గా వచ్చి గవర్నమెంట్ క్రిప్టో ఇల్లీగల్ అంటే ఏమైపోద్ది అని ఒక ఫియర్ ఉంటుంది. సో వరల్డ్లో పీపుల్ ఏదైతే డిఫరెంట్ కంట్రీస్లో మనీ యూజ్ చేస్తున్నారో దాన్ని కొన్ని సెంట్రల్ అథారిటీస్ హోల్డ్ చేస్తున్నాయి, కంట్రోల్ చేస్తున్నాయి. పవర్ అంతా ఒక సెంట్రలైజ్డ్ పీపుల్ దగ్గర ఉంది. అది గవర్నమెంట్స్ అవ్వచ్చు, లేదా టాప్ బిజినెస్ పీపుల్ అవ్వచ్చు. వీళ్ళ దగ్గరనే పవర్ అంత ఉంది. ఏ కంట్రీలో ఉన్న పర్సన్ అయినా ఇంకో ఏ కంట్రీలో ఉండే పర్సన్కైనా బిట్ కాయిన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఛానల్స్ నేను వద్దనుకుంటే వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో సంతోష్, నేను బిట్ కాయిన్ క్రిప్టో ఎస్పెషల్లీ దీని గురించి నాకు తెలిసి ఏదో 11th 12th క్లాస్లో డిస్కవర్ చేసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అప్పుడే నేను నేర్చుకున్నా. అంటే మన మనీ గ్రో చేసుకోవాలి అనుకుంటే స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అని తెలుసుకున్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ పేర్లే డోజ్ కాయిన్, సాల్, లియో ఇట్లున్నాయి, ఏదో గేమ్ ఆడినప్పుడు వచ్చే కాయిన్స్ లెక్క, ఇది పర్ఫెక్ట్గా లీగలా కాదా, ఎందుకురా వెళ్తారు అన్నట్టు అనుకుంటుండే. బట్ ఇప్పుడు రీసెంట్గా ఆఫ్టర్ డొనాల్డ్ ట్రంప్ వన్ అండ్ ద కైండ్ ఆఫ్ క్రిప్టో ట్రెండ్ ఇస్ గోయింగ్ హై. నాకు ఇప్పుడు కూడా క్వశ్చన్ ఏమనిపిస్తుంది అంటే, నా దగ్గర మనీ ఉంటే నేనే స్టాక్ మార్కెట్లో పెడితే సేఫ్ అనిపిస్తుంది. బట్ అసలు క్రిప్టో సడన్గా వచ్చి గవర్నమెంట్ క్రిప్టో ఇల్లీగల్ అంటే ఏమైపోద్ది అని ఒక ఫియర్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ తెలుగు స్పేస్లో ఎస్పెషల్లీ వెన్ కంటెంట్ కన్జ్యూమ్ చేసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే ఐ హావ్ సీన్ నన్ అదర్ ఛానల్ దెన్ యువర్స్. అసలు క్రిప్టో అంటే నాకు బేసిక్ 0% నాలెడ్జ్ కూడా లేదు. ఏదో పైన ఇలాన్ మస్క్ మీమ్ చూసి తెలుసుకున్న కంటెంట్ అప్ ఏం తెలియని కూడా తెలియదు. అసలు క్రిప్టో అంటే ఏంటిది, అసలు ఇస్ ఇట్ లీగల్, అండ్ ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లీగల్ యూ వుడెంట్ డూ ఇట్. అసలు దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇట్ వుడ్ బి గ్రేట్. యా, డెఫినెట్లీ. సో యాజ్ యూ సెడ్, నీకు ఎలా అయితే ఎలన్ మాస్క్ మీమ్తోని ఒక దానికి క్రిప్టోకి ఫస్ట్ ఇంటరాక్షన్ వచ్చింది. ఇండియాలో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి క్రిప్టో ఫస్ట్ ఇంటరాక్షన్ అనేది దానివల్లనే వచ్చింది. 21 ఆ టైంలో డాజ్ కాయిన్ని ఎలన్ మాస్క్ ఏదైతే ట్విట్టర్లో ప్రమోట్ చేయడము ఒక విధమైన ఇండైరెక్ట్ ప్రమోషన్. పీపుల్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్. ఎప్పుడైనా ఏదైనా వరల్డ్లో పాపులర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నా నాలెడ్జ్ బేసిస్ పైన సమ్వన్ సమ్వేర్ ఎర్న్డ్ మనీ త్రూ దట్ అనేది ఎవరో స్టోరీ, అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది. దాని నుంచి వీ గెట్ మోటివేటెడ్ దట్ ఓకే దిస్ మే బికమ్ అవర్ స్టోరీ. డాజ్లో ఎలన్ మాస్క్ చెప్పకముందు ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేసిండు, ఆయన బిలియనీర్ అయింది. యాక్చువల్గా డాజ్ కాయిన్ వల్ల బిలియనీర్ అయిన వాళ్ళు ఉన్నారు. హీ ఇన్వెస్టెడ్ ఎవ్రీథింగ్, లైక్ హీ సోల్డ్ హిస్ హౌస్, హీ సోల్డ్ హిస్ వాట్ ఎవర్ ఈస్ హ్యావింగ్, అండ్ హీ ఇన్వెస్టెడ్ బిఫోర్ ఎలన్ మాస్క్ ప్రమోటింగ్ ఇట్, which made him billionaire. He trusted something. It's a wild bet. సో ఇది క్రిప్టో అని అనుకుంటున్నారు ఇండియాలో. ఇప్పటికీ క్రిప్టో ఏంటంటే డాజ్ కాయిన్, షిబా ఇను అని ఇంకో కాయిన్ ఉంటుంది, షిబా అని ఒక డాగ్ బ్రీడ్ ఉంటుంది, ఇది ఒక కాయిన్ ఉంటుంది. ఈ రెండు మేజర్గా హోల్డ్, అంటే మన ఇండియన్స్ హోల్డ్ చేస్తున్న కాయిన్స్లో 70% హోల్డింగ్స్ ఇండియన్స్ ఈ రెండు కాయిన్సే, ఓకే, డాజ్ అండ్ షిబా ఇను. బట్ యాక్చువల్గా క్రిప్టో పక్కన పెడితే అసలు బేస్ టెక్నాలజీ ఏంటని చూస్తే ఇట్స్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈజ్ లైక్, అంటే అది కూడా వేరే టెక్నాలజీస్ లాగానే ఒకటి. ఇప్పుడు మనకు ఒక సింపుల్ లాంగ్వేజ్లో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సో దట్ ఇట్ విల్ బీ ఈజీ. ఐ విల్ నాట్ గో అంటే ఎక్కువ టెక్నికాలిటీస్లోకి వెళ్ళకుండా, ఇప్పుడు ఒక యాప్ ఎవరైనా డెవలప్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఇప్పుడున్న టాప్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్. వేరే ఓఎస్లు ఉన్నాయా అంటే ఉన్నాయి, విండోస్ ఓఎస్ ఉంది, నథింగ్ ఇప్పుడు వేరే ఓన్గా ఓఎస్ లాంచ్ చేద్దామని చూస్తుంది, ఇంకా వేరే కూడా లైనక్స్ చాలా ఉన్నాయి. బట్ పాపులర్ అయినవి ఏంటి అంటే ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్. బ్లాక్ చైన్ ఈజ్ ఆల్సో లైక్ ఏ ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ కెన్ డెవలప్ యాప్స్ ఆన్ దట్. దిస్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. దీని ముందు మనం బేసిక్గా అసలు ఈ బ్లాక్ చైన్ పాపులర్ అవ్వడానికి రీజన్ ఏంటి? బ్లాక్ చైన్ టెక్నాలజీ 1980s దాని అప్పటి నుంచి రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ దట్.
సో మెనీ పీపుల్ లైక్ పబ్లిష్డ్ పేపర్స్ ఆన్ దట్, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు ఐఐటీస్లో 90sలో. ఈ టెక్నాలజీ ఎలా యూస్ఫుల్ అవుతుంది వరల్డ్కి ఇన్ మెనీ వేస్ ఇన్ ఎవ్రీ సెక్టర్ అనేది. కానీ ఇది పాపులర్ అవడానికి రీజన్ ఏంటంటే 2009 ఆ టైంలో ఒక అనానిమస్ పర్సన్, నో వన్ నోస్ హూ ఈజ్ హీ ఈవెన్ స్టిల్ టుడే, హీ బిల్ట్ ఏ క్రిప్టోగ్రఫీ ఓవర్ దట్. అంటే బిట్ కాయిన్ ఏదైతే ఇప్పుడు మనం వింటున్నామో ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్, బిట్ కాయిన్ 2009లో ఒక డెవలపర్ అని అనుకుందాం అతన్ని, ఎవరైతే సతోషి నొకమోటో. హీ డెవలప్డ్ ఏ టెక్నాలజీ. అదిని ఎలా చేసిండు, ఎందుకు చేసిండు, అతను ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిండు. ఆ వైట్ పేపర్లో ఏముందో క్లియర్గా అది నేను ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వరల్డ్లో పీపుల్ ఏదైతే డిఫరెంట్ కంట్రీస్లో మనీ యూజ్ చేస్తున్నారో దాన్ని కొన్ని సెంట్రల్ అథారిటీస్ హోల్డ్ చేస్తున్నాయి, కంట్రోల్ చేస్తున్నాయి. పవర్ అంతా ఒక సెంట్రలైజ్డ్ పీపుల్ దగ్గర ఉంది. అది గవర్నమెంట్స్ అవ్వచ్చు, లేదా టాప్ బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, వీళ్ళ దగ్గరనే పవర్ అంత ఉంది. ఇన్ఫ్లేషన్కి రీజన్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అంటే సఫర్ అవ్వడానికి, వరల్డ్ పాపులేషన్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ సఫర్ అవ్వడానికి రీజన్ వీళ్ళ చేతిలో పవర్ ఉండడం, సెంట్రలైజ్డ్ అథారిటీస్ వీళ్ళ చేతిలో పవర్ ఉండడం. సో అతను దానికి ఒక సొల్యూషన్ కావాలి నాకు, అంటే పీపుల్ చేతులకు ఫ్రీడమ్ పవర్ ఇవ్వాలి. అంటే ఒక ఇద్దరి మధ్యలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలి, ఏదన్నా వాల్యూ ఎక్స్చేంజ్ జరగాలి అంటే థర్డ్ పార్టీ అవసరం లేదు. ఈ థాట్ ప్రాసెస్తో హీ బిల్డ్ దిస్ టెక్నాలజీ కాల్డ్ బిట్ కాయిన్. ఇతను దాన్ని చేసిన రీజన్ ఏంటంటే ఫ్యూచర్లో వరల్డ్ అంతా దీన్ని అడాప్ట్ చేసుకుంటుంది. ఏ కంట్రీలో ఉన్న పర్సన్ అయినా ఇంకో ఏ కంట్రీలో ఉండే పర్సన్కైనా బిట్ కాయిన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ థర్డ్ పార్టీ, వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎనీ రిజర్వ్ బ్యాంక్. ఇప్పుడు మామూలుగా ఏంటి, మనం ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఇండియన్ రూపీస్ని సపోజ్ యూఎస్లో ఉన్న ఒక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వీ నీడ్ అథారిటీ, సెంట్రల్ అథారిటీ ఉంటుంది. వీ హ్యావ్ చార్జెస్, మనకు చార్జెస్ ఉంటుంది. అంటే జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, యూట్యూబ్ నేను ఐఎమ్ డూయింగ్ కాబట్టి నాకు గూగుల్ ఎవ్రీ మంత్ సపోజ్ ఇఫ్ ఐ గెట్ ఎనీ ఇన్కమ్ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ నుంచి, దానిలో కూడా నాకు ఎక్స్చేంజ్ రేట్ కట్ అయి వస్తుంది. ఆ వచ్చే ఈవెన్ $1,000 అయినా లేకుంటే $500 ఎంత వచ్చినా కూడా, అంటే లెట్స్ సే ఇట్ ఈస్ లైక్ 20,000 30,000 వచ్చినా దానిలో మనీ కట్ అవుతాయి ఎక్స్చేంజ్ రేట్. ఇప్పుడు ఈ వాల్యూ యూజువల్లీ ఇప్పుడు కరెన్సీసే ఉంటాయి, మీరు అన్నారు కదా మనీ కట్టే వచ్చినాయి. ఎక్స్చేంజెస్ కానీ అథారిటీస్ కానీ ఈ కరెన్సీ దగ్గర ఒక అథారిటీ కింద ఉండడం వల్ల, ఇప్పుడు మనం ఒక మనీ పబ్లిష్ చేద్దాం అనుకుంటే గోల్డ్ రిజర్వ్స్ పెడతారు, దానికి తగినట్టు ఐ థింక్ దే ప్రింట్ ద మనీ. ఇప్పుడు ఈ పర్సన్ బిట్ కాయిన్ని క్రియేట్ చేసి ఏ థర్డ్ అథారిటీ లేదు అన్నప్పుడు ఇష్టమైనన్ని బిట్ కాయిన్స్ అయినా లాంచ్ చేసేయచ్చు కదా. సో ఓకే, యు ఆర్ గోయింగ్ టూ డీప్, అక్కడికి వద్దాము. దానికంటే ముందు నువ్వు ఒకటి మాట్లాడినావు కదా, గోల్డ్ పెడతారు దాని బేసిస్ పైన అవుతుంది. అలా ఉన్నంత వరకు వరల్డ్ ఈజ్ అట్ పార్, అంటే కంట్రోల్లో ఉంది. వరల్డ్ అనేది ఒక ప్రాపర్ వేలో రన్ అయింది. 1970s టైంలో యుఎస్ ఏం చెప్పింది అంటే, మా యుఎస్ డాలర్ గోల్డ్ కంటే గ్రేట్, మేము గోల్డ్ రిజర్వ్స్కి సంబంధం లేకుండా మా యుఎస్ డాలర్స్ని ప్రింట్ చేసుకుంటాం. అది స్టార్ట్ అయింది. దాన్ని వాళ్ళు ఏం చేసారు అంటే సెకండ్ వరల్డ్ వార్ టైము, దాని తర్వాత టైము వరల్డ్ మొత్తము ఏ ట్రేడ్ అయినా సరే యుఎస్ డాలర్స్లో చేయడానికి ఆ అడాప్షన్ అని పేరు. ఇట్స్ ఏ హోల్ డిఫరెంట్ టాపిక్, బట్ ఆ బేసిక్స్ అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే ఆ యుఎస్ డాలర్ వరల్డ్ మొత్తము వాడడం స్టార్ట్ చేసారో, నౌ వీఆర్ లీవింగ్ ఇన్ ఏ ఫినాన్షియల్ బబుల్ యాక్చువల్గా. ఓకే, అంటే ఏ రోజైతే యుఎస్ ఇప్పుడు ఎవ్రీడే యాక్చువల్గా 1970s నుంచి 2015-20 వరకు ఎంత మనీ అయితే యుఎస్ ప్రింట్ చేసిందో దానికి డబుల్ లాస్ట్ 4 yearsలో చేశారు. ఇప్పుడు వరల్డ్ డాలర్ని యూజ్ చేస్తుంది, ప్రతి ట్రేడ్కి డాలర్ని వాడుతుంది. దట్స్ వై యుఎస్ ఆల్వేస్ వాంట్ దే హ్యాస్ టు బీ ఇన్ ద టాప్, వరల్డ్లో నెంబర్ 1 కంట్రీ లాగా ఉండాలి, ఆ డాలరే ఎప్పటికీ ఉండాలి అనేది అందుకే చూసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అవ్వచ్చు, డెవలప్డ్ నేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఓన్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే దే కాంట్ సర్వైవ్ ఇన్ యూఎస్ అండ్ యూఎస్ విల్ కొలాప్స్. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొన్ని రీసెంట్గా చూసినాం మనం, శ్రీలంక. ఒక 1-2 years ముందు, ఈ లాస్ట్ 1-2 years ముందు ఏమైందంటే
శ్రీలంకలో ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోయిందంటే యాక్చువల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది, జీడిపి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఈజీ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఒక 100 రూపీస్ వర్త్ ఇంపోర్ట్స్ అవుతున్నాయి. అంటే మన కంట్రీలో పండిన ఒక క్రాప్ అవ్వచ్చు, ఒక మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక ఐటమ్ అవ్వచ్చు, లేదా ఒక సర్వీస్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సర్వీస్ ఇవ్వడం అవ్వచ్చు. ఇది అన్నిటిని కలిపి జీడిపి అంటారు. ఇవన్నీ మనం వేరే కంట్రీకి ఇచ్చేదాన్ని ఇంపోర్ట్ అంటారు, సారీ ఎక్స్పోర్ట్ అంటారు. మన ఎక్స్పోర్ట్ ఎప్పుడైనా ఇంపోర్ట్ కంటే ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి. ఎప్పుడైతే డెఫిషియట్లో ఉంటామో, యాక్చువల్గా ఇండియా డెఫిషియట్లో ఉంది, అట్లా శ్రీలంక పరిస్థితి ఏమైపోయిందని అంటే ఇట్ బికమ్ లైక్ 1:10. అంటే వాళ్ళు వేరే కంట్రీ నుంచి 10 ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నారు వాళ్ళ కంట్రీకి, ఉల్టా 1 ప్రోడక్ట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. సో ఇప్పుడు ఏమైంది, వేరే కంట్రీస్ 10 ప్రోడక్ట్స్ ఇస్తాయి కదా, వాళ్ళు ఏమడుగుతారు, డాలర్స్ అడుగుతారు. శ్రీలంకన్ కరెన్సీ తీసుకోరు కదా, ఎందుకంటే డాలర్ ఈజ్ ద హోల్ కరెన్సీ. సో వాళ్ళు డాలర్స్ అడుగుతారు. శ్రీలంకకి డాలర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్స్పోర్ట్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక 10 ప్రోడక్ట్స్ అమ్మితే నాకు డాలర్స్ వస్తాయి, ఆ డాలర్స్తో మళ్ళీ నేను ఇంపోర్ట్స్ చేసుకుంటా వేరే. ఎప్పుడైతే నాకు $1 వస్తుంది కానీ నేను $10 ఇవ్వాలి, అప్పుడు ఆ కరెన్సీ కొలాప్స్ అవుతుంది. అదే అయింది యాక్చువల్గా. అది కాకుండా అది జింబాంబేలో అయినా సరే, వరల్డ్లో ఎప్పటివరకు అయితే ఇన్ఫ్లేషన్ పీక్ వెళ్ళిపోయిందో అక్కడ అంతా జరిగింది. ఇది అంతటికి రీజన్ దీని అంతటికి రీజన్ ఏంటి అని చూసుకుంటే 1970లో యూఎస్ తీసుకున్న స్టెప్, 70sలో గోల్డ్కి సంబంధం లేకుండా మేము మనీ ప్రింట్ చేసుకుంటాం అని ఎప్పుడైతే అది తీసుకున్నారో అప్పటి నుంచి అన్ని కంట్రీస్ అది ఫాలో అవుతున్నాయి. ఇండియా కూడా ఇప్పుడు దే విల్ ప్రింట్ మనీ. అందుకే గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటుంటారు కానీ ఈక్వల్గా ఉండదు యాక్చువల్గా. సో ఇప్పుడు ఒక అథారిటేటివ్ లేకుండా ఇప్పుడు డెసిషన్, ఇప్పుడు ఐ గెస్ క్రిప్టో కరెన్సీ అయినా బ్లాక్ చైన్ మొత్తము ఎలాంటి ఒక సెంట్రల్ అథారిటీ ఏమి ఉండదు, మొత్తం ఐ ఫీల్ ఇట్ డీసెంట్రలైజ్డ్. సో ఇప్పుడు ఈ పర్సన్ సతోషి నకమోటో తను బిట్ కాయిన్స్ లాంచ్ చేసినప్పుడు అన్లిమిటెడ్ బిట్ కాయిన్స్ కింద లాంచ్ అయిపోయాయి. అతను కోడ్ ఎలా చేశాడు, సతోషి నకమోటో కోడ్ ఎలా చేశాడంటే, మైనింగ్ అంటారు మామూలుగా, బిట్ కాయిన్ కెన్ బి మైన్డ్ త్రూ బ్లాక్ చైన్ ఓన్లీ ఇఫ్ యూ కెన్ సాల్వ్ నోట్స్ అంటారు మామూలుగా, మైనర్స్ అంటారు. కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదిని సాల్వ్ చేస్తేనే ఒక బిట్ కాయిన్ ఒక బ్లాక్ మైన్ అవుతుంది అన్నట్టు. దట్ బ్లాక్ విల్ హాల్వ్ ఎవ్రీ 4 years. అంటే బిట్ కాయిన్ సప్లై ఏదైతే మార్కెట్లోకి వస్తుందో అది ఎవ్రీ 4 yearsకి హాఫ్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ అది మ్యాక్సిమం ఎంత మైన్ అవుతుంది అంటే, మ్యాక్సిమం నువ్వు అన్నట్టు ఎన్ని బిట్ కాయిన్స్ క్రియేట్ అవుతాయి అంటే 21 million మాత్రమే. హీ కోడెడ్ లైక్ దట్. దట్ బ్లాక్ చైన్ ఏదైతే చేసిండో ఆ 21 million బిట్ కాయిన్స్ మొత్తం మైన్ అవ్వడానికి 2130 years అవుతుంది. 2130 అప్పటికి మొత్తం మైన్ అవ్వడానికి. అండ్ నౌ ద సప్లై ఈజ్ లైక్ మోర్ దెన్ 17 million బిట్ కాయిన్ ఆల్రెడీ మైన్ అయినాయి. ఇనిషియల్ టైంలో 2009లో ఎప్పుడైతే సతోషి నకమోటో మైండ్ 1 million బిట్ కాయిన్స్, అంటే తనే మైండ్ చేశాడు. ఎప్పటివరకైతే కాంప్లెక్సిటీ తక్కువ ఉండేనో. అండ్ హీ వాంటెడ్ ఇట్ టు బికమ్ ఇట్ టు గో ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ సో దట్ దే విల్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్. అంటే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఇది ఉంటుంది అనేది. ఇది తను ఆలోచించింది చాలా బ్రాడ్గా ఆలోచించాడు. ఎలా అంటే, ఉక్రెయిన్ రష్యా వార్ వచ్చింది, ఉక్రెయిన్ నుంచి చాలామంది మైగ్రేట్ అయ్యారు రష్యాకి, వేరే వేరే ప్లేసెస్కి. ఎందుకంటే దే హ్యావ్ ఫియర్, పీపుల్ మైగ్రేట్ అవుతారు అట్లాంటి వార్ వచ్చిన సిచ్యువేషన్లో. లెట్స్ సే నువ్వు ఒక ఉక్రెయిన్ సిటిజన్ అనుకుందాం, నీకు అక్కడ నువ్వు బిలియనీర్ అనుకుందాం, నీకు అక్కడ 100 acres ల్యాండ్ ఉంది, ఒక 10 buildings ఉన్నాయి, ఒక 50 kgs గోల్డ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, నువ్వు బతకాలంటే ఫస్ట్ ఉక్రెయిన్ కంట్రీలోకి వెళ్ళిపోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఇవన్నీ తీసుకొని వెళ్ళగలుగుతావు, నీ గోల్డ్ కానీ ఇవన్నీ. అది అతను అనుకుంది అంటే, యూ కెన్ టేక్ బిట్ కాయిన్ ఫ్రమ్ ఎనీవే. అక్కడ నువ్వు అది డిసెంట్రలైజ్డ్ వ్యాలెట్, ఇట్స్ జస్ట్ లైక్ ఏ కార్డ్, ఒక ATM కార్డ్ అంత సైజ్లో హార్డ్వేర్ వ్యాలెట్ ఉంటుంది, లేదా సాఫ్ట్వేర్ వ్యాలెట్ అయితే అది కూడా అవసరం లేదు. ఇట్స్ లైక్ ఏ సీడ్ ఫ్రేస్. నువ్వు అక్కడ నుంచి వేరే కంట్రీకి మైగ్రేట్ అయిపోయినావు, అక్కడ నువ్వు యూ టుక్ ఏ సిటిజన్షిప్ ఆర్ సంథింగ్, దే యాక్సెప్టెడ్, నువ్వు న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు. నౌ యూ హ్యావ్ యువర్ ఓన్ బిట్ కాయిన్ in that country, you can start your own life same as you led. నువ్వు ఎట్లయితే ఇక్కడ ఎలాంటి లైఫ్ లీడ్ చేసినావు, ఇక్కడ కూడా సేమ్ అలాంటి లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ హిస్ విజన్. అండ్ స్లోలీ దట్ అడాప్షన్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ లాస్ట్
ఏదైనా సరే ఒక న్యూ టెక్నాలజీ అండ్ న్యూ థింగ్ అడాప్ట్ అవ్వడానికి టెక్స్ 50 years. ఇప్పుడు 1990sలో ఇంటర్నెట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమెజాన్ వి కాల్ దట్ Web 1. Web 1 అంటే ఏంటంటే వేర్ యూ కెన్ కన్జ్యూమ్ కంటెంట్. అంటే నీకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకు 90sలో .com బబుల్ 2000sలో వచ్చింది. .com వెబ్సైట్లో నువ్వు ఓపెన్ చేసి నీకు కావాల్సినది చదవచ్చు అంతే. ఇంటర్నెట్తో అది మాత్రమే చేయొచ్చు అప్పుడు Web 1తో. నెక్స్ట్ 2000sలో Web 2 వచ్చింది. Web 2లో ఏంటంటే నువ్వు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పటి వరకు Web 2 ఉంది. కాంట్రిబ్యూట్ అంటే ఏంటి? జీమెయిల్, ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవడానికి జీమెయిల్, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు. ఇక్కడ నువ్వు కాంట్రిబ్యూట్ ఎట్లా చేస్తావు? నువ్వు వేరే వాళ్ళకి నువ్వు మెయిల్ చేయొచ్చు. అంటే ఇంటర్నెట్లో నువ్వు డేటా ఇస్తున్నావు, కాంట్రిబ్యూట్ చేస్తున్నావు. ఫేస్బుక్ ఉంది, నీ ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో నీ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. అంటే నువ్వు దానికి ఒక కాంట్రిబ్యూట్ చేస్తున్నావు. యూట్యూబ్లో నీ వీడియోస్ అప్లోడ్ అవ్వచ్చు. Web 1 అండ్ Web 2కి చాలా డెవలప్మెంట్ జరిగింది. కాకపోతే ఏమైంది? Web 1 Web 2కి కూడా సెంట్రలైజ్డ్ అథారిటీస్ మాత్రమే పవర్లో ఉన్నాయి. అంటే లెట్స్ సే ఇన్స్టాగ్రామ్ యూజర్స్ వరల్డ్లో 300 crore 400 crore యూజర్స్ ఉన్నారు అనుకుందాం. ఎవ్రీడే ఒక కొన్ని అవర్స్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. దానిలో లైక్ బటన్ తీసేయాలని ఒక పర్సన్ డిసైడ్ అని అనుకుందాం. ఇప్పుడు మనం చూస్తుంటాం వాట్సాప్లో ముందు ఒక 1 year ముందు ఛానల్స్ అనేవి లేవు. ఇప్పుడు కొత్త ఛానల్స్ వచ్చినాయి. నాకు నచ్చలే అంటే పోతే సో నీకు నచ్చినా నచ్చకపోయినా 300 crore మెంబర్స్ దాన్ని యూజ్ చేస్తున్నా కూడా దాని సెంట్రల్ అథారిటీ 1%. అంటే Web 2 ఈజ్ ఓన్డ్ బై ఫ్యూ కార్పొరేట్స్. Web 1 ఈజ్ ఓన్డ్ బై వెరీ ఫ్యూ. Web 2 ఈజ్ ఓన్డ్ బై ఫ్యూ కార్పొరేట్స్. కొంతమంది చేతులకు పవర్ వచ్చింది. Web 3 ఫస్ట్ బిట్ కాయిన్ గురించి ఒక బేసిక్ ఏంటి అంటే బిట్ కాయిన్ యాక్చువల్గా స్టార్ట్ అయింది ఒకటే పియర్ టు పియర్ అంటారు. ఒక పర్సన్ డైరెక్ట్ థర్డ్ పార్టీ అథారిటీ లేకుండా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరగాలి. పవర్ అనేది పీపుల్ చేతుల్లో ఉండాలి. వాళ్ళ వాల్యూ, వాళ్ళ ఏదో అసెట్స్ కానీ వాళ్ళ మనీ కానీ వాళ్ళే దానికి ఓనర్ల లాగా ఉండాలి అనే థాట్ ప్రాసెస్తో బిట్ కాయిన్ బ్లాక్ చైన్ పైన బిల్డ్ అయింది. అతను అనుకున్నది కాలేదు యాక్చువల్గా, కాకపోతే ఒక 50% అయింది అనుకోవచ్చు. అతను దీన్ని ఒక పేమెంట్ సిస్టమ్ చేయాలనుకున్నాడు. ఓకే, ఒక పర్సన్ ఇంకో పర్సన్. అంటే ఇప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్ళినాం, ఒక కార్ కొనుక్కోవాలనుకున్నాం, బిట్ కాయిన్ ఇచ్చేసేసి ఆ కార్ బై చేయాలి. ఇది అతని థాట్ ప్రాసెస్. ఎక్కడైనా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. బట్ అది ఏమైపోయిందంటే స్టోర్ ఆఫ్ వాల్యూ అయిపోయింది. ఎందుకంటే దిస్ ఈజ్ ఫైటింగ్ ఇన్ఫ్లేషన్. 2000లో నీకు నాలెడ్జ్ ఉన్నంత వరకు 2010లో అనుకుందాం, ఒక గోల్డ్ ప్రైస్ నీకు తెలిసినంత వరకు, నీకు గుర్తున్నంత ఎంత, ఒక 10 grams గోల్డ్ ప్రైస్ 2010లో. అసలు ఐడియా లేదు. 15,000? యా, నాట్ నియర్ బై 20,000 సంథింగ్. 20,000 22,000 ఆ గోల్డ్ ప్రైస్ ఉంది. ఈరోజు ఇట్ బికేమ్ లైక్ 70,000. అది సో హౌ మచ్ ఈస్ దట్? లైక్ 4x, అరౌండ్ 4x అయింది. 4 times గ్రో అయింది ఒక గోల్డ్ అనేది. ల్యాండ్స్ అది కూడా స్టాక్స్ చూసుకోవచ్చు. 2010లో 20,000 రూపీస్ సాలరీ ఎర్న్ చేస్తున్న పర్సన్, ఒక జాబ్ చేస్తున్న పర్సన్, ఒక నార్మల్ అంటే నాట్ దాట్ స్కిల్డ్ అనుకుందాం, నార్మల్ జాబ్ చేస్తున్న పర్సన్, ఒక అకౌంటెంటో ఒక కంపెనీలో ఇప్పుడు 10 years అయింది కదా, అతని సాలరీ మ్యాక్స్ ఇంక్రీజ్ అయితే ఎంత ఇంక్రీజ్ అవుతుంది 20,000 నుంచి 10 yearsలో? ఒక 20% కన్నా ఇంకా. సరే యావరేజ్ 10% ఇయర్లీ అనుకుందాం. అంటే మొత్తం కలిపి ట్రిపుల్ అయింది అనుకుందాం. అంటే 60,000 అయింది ఈ 10 years. యావరేజ్ పర్సన్ చెప్తున్నాను నేను. స్కిల్డ్ పర్సన్ స్కిల్స్ నేర్చుకొని దట్ ఈస్ అక్కడ లిమిట్ లేదు. ఒక నార్మల్ 2010లో నువ్వు ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ అవ్వదు? హైదరాబాద్లో. మామూలుగా నీకు గుర్తుందా? నాకు గుర్తుందని నేను చెప్తా. నేను 2007లో నా 10th class అయిపోయింది. నా 10th class ఫీజు ఇయర్కి మంచి స్కూల్ నేను చదివింది ఆ ప్లేస్ మా సిటీలో 8,000 రూపీస్. ఇయర్కి 8,000 రూపీస్. ఈరోజు ఒక స్కూల్ ఒక చైల్డ్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే 10th classకి మినిమం ఫీజు ఎంత ఉంటుంది? నార్మల్ స్కూల్లో ఈజీగా 1,00,000 ఉంటుంది. 1,00,000 మినిమం. దట్ ఈస్ బేస్ యాక్చువల్గా. ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే 20 lakhs 15 lakhs 20 lakhs కూడా ఉంటాయి. సో 8,000 నుంచి 1,00,000 అంటే 10 times ఇంక్రీజ్ అయింది. అట్లా ప్రతిదీ చూసుకుంటే నువ్వు ఒక ఫుడ్ వాల్యూ, ఇప్పుడు సపోజ్ నీ ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు యూజ్ చేసే షాంపూ, హెయిర్ ఆయిల్ నుంచి ప్రతిదీ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది. చాలా సార్. కానీ నీ అసెట్ ఎంత ఇంక్రీజ్ అయింది మరి? సపోజ్ నువ్వు అప్పుడు అనుకున్నావు నేను ఫ్యూచర్లో హ్యాపీగా ఉండడానికి ఎందులో ఇన్వెస్ట్ చేస్తా,
అది గ్రో అయితే నేను గ్రో అయిన తర్వాత నా చిల్డ్రన్ హెల్త్ కావచ్చు, చిల్డ్రన్ స్టడీస్కి కావచ్చు యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో అదేమైంది అంటే గోల్డ్ 4-5 టైమ్స్ అట్లా చాలా అన్ని ఏ అసెట్ వాల్యూ చూసుకున్నా కూడా ఏంటంటే 4 to 5 టైమ్స్. బిట్ కాయిన్ 1 lakh టైమ్స్ ఇంక్రీజ్ అయింది. 2009లో ఇట్ వాస్ లెస్ దెన్ $1. రీసెంట్లీ ఇట్ హిట్ $100K ఇన్ US dollars ఐఎమ్ సేయింగ్. అదే ఇండియన్ రూపీస్లో చూసుకుంటే లెస్ దెన్ 100 రూపీస్ ఉన్న 1 బిట్ కాయిన్ ఈరోజు నియర్ టు 1 crore రూపీస్ అయింది. లాస్ట్ 10 yearsగా యావరేజ్ ఏఆర్ఆర్ చూసుకుంటే, యాన్యువల్ రిటర్న్ చూసుకుంటే యావరేజ్గా బిట్ కాయిన్ ఇచ్చినంత రిటర్న్ ఏ అసెట్ కూడా ఇవ్వలేదు. దట్స్ వై అది స్టోర్ ఆఫ్ వాల్యూ అయింది. పీపుల్ బై చేసి వాళ్ళ ఫ్యూచర్ కోసం దాన్ని హోల్డ్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఈ ప్రాసెస్లో నువ్వు స్టార్టింగ్లో అడిగినావు కదా, ఇది లీగలా ఇల్లీగలా ఇవన్నీ ఉంటాయి అని అడిగినావు కదా. ఎప్పుడైనా ఒక స్టార్టింగ్ టెక్నాలజీ అవ్వచ్చు లేదా ఒక అసెట్ అవ్వచ్చు. సో ఇది బోత్ వేస్లో, ఇది ఒక ఫస్ట్ పార్ట్ మాత్రమే, KGF part 1, part 2 నెక్స్ట్ ఐల్ టెల్. సో ఇది ఏమైంది అంటే స్టోర్ ఆఫ్ వాల్యూ అయిపోయింది. దీన్ని 90sలో యాజ్ ఐ సెడ్ స్టాక్ మార్కెట్కి కూడా దెర్ ఇస్ నో సెంట్రలైజ్డ్ అథారిటీ. తర్వాత సెబీ ఫామ్ అయింది. 90sలో ఒక షేర్ ఒక స్టాక్లో నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, సపోజ్ రిలయన్స్ స్టాక్ కొనాలి నువ్వు అనుకుంటే 90sలో ప్రాసెస్ ఏంటంటే నువ్వు ఒక బ్రోకరేజ్ ఫర్మ్కి వెళ్ళి, చాలా రేర్గా మేబీ ముంబైకి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది, అప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు స్టాక్ కొనుక్కుంటే నీకు ఒక పేపర్ ఇచ్చేటోళ్ళు, బాండ్ పేపర్ లాగా నీ షేర్స్ ఇన్ని అని. నువ్వు అమ్మాలనుకునే కూడా పెద్ద ప్రాసెస్. ఈరోజు ఇన్స్టాంట్ బై సెల్, నువ్వు ఏ స్టాక్ కొనాలన్నా టెక్నాలజీ ఎవాల్వ్ అవ్వడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. సేమ్ వేలో ఈ టెక్నాలజీ ఎవాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. సతోషి నకమోటో ఒక ఇంటెన్షన్తో ఒక విజన్తో అది చేశాడు, ఏదైతే చేశాడో. దాని తర్వాత ఏమైందంటే ద పవర్ ఆఫ్ బ్లాక్ చైన్. ఓన్లీ మనీ మాత్రమే సెంట్రలైజ్డ్ పవర్కి ఎందుకు ఉండాలి? వేరే అంతా ఇంటర్నెట్ అంతా డీసెంట్రలైజ్డ్ ఎందుకు అవ్వద్దు? సతోషి నకమోటో అనుకుంది ఏంటంటే మనీ డీసెంట్రలైజ్డ్ అవ్వాలి, ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ డీసెంట్రలైజ్డ్ అవ్వాలి, ఎవరు ఉండొద్దు. దాని తర్వాత ఇంకా స్మార్ట్ పీపుల్, మనం వాడే యాప్స్ అవ్వచ్చు, మనం వాడే టెక్నాలజీ అవ్వచ్చు, ఏదైనా కూడా ఎందుకు సెంట్రలైజ్డ్ ఉండాలి, అవి ఎందుకు డీసెంట్రలైజ్డ్ అవ్వచ్చు అనే దాంతో నెక్స్ట్ ఈ క్రిప్టో ఇవన్నీ వచ్చినాయి యాక్చువల్గా. ఓకే. సో ఇప్పుడు మనీ కాకుండా మిగతావన్నీ డీసెంట్రలైజ్ చేయాలనుకుంటే ఇప్పుడు నా వాట్సాప్లో ఛానల్స్ నేను వద్దనుకుంటే వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్ అడిగినావు. ఓకే. ఇప్పుడు దట్ ఈజ్ వేర్ డాప్స్ కమ్స్ ఇన్. ఓకే. అప్లికేషన్స్ మనం యూజ్ చేసేటివి యాప్స్, బ్లాక్ చైన్ పైన ఉండేటివి డాప్స్. డాప్స్ అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్, డీసెంట్రలైజ్డ్ యాప్స్ అన్నట్టు డాప్స్ అంటే. దీనికి ఒక ఇనిషియేషన్ తీసుకుంది ఏంటి, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2014లో. ఓకే. విటాలిక్ బ్యూటరిన్ అనే పర్సన్, he's studying blockchain, Bitcoin from many. He was also in the initial team of blockchain and Bitcoin adoption initial team, దానిపైన డెవలప్మెంట్లో కూడా ఉండే. తను ఏం చేశాడంటే he launched a new blockchain. ఓకే. బిట్కాయిన్ ఒక బ్లాక్ చైన్, సింపుల్గా అర్థం కావాలంటే iOS ఆండ్రాయిడ్. ఓకే. iOS బిట్కాయిన్ అనుకో, ఆండ్రాయిడ్ ఒక కొత్త బ్లాక్ చైన్ లాంచ్ చేశాడు, అది ఇథీరియం. అతను ఏం చేశాడంటే ఓపెన్ సోర్స్ చేశాడు. బిట్కాయిన్ యాక్చువల్గా ఏంటంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అంత క్లోజ్డ్ సోర్స్ ఒక విధంగా చూసుకుంటే, ఆ బ్లాక్ చైన్ పైన వల్ల ఏం డెవలప్ చేయరాదు. ఇథీరియం బ్లాక్ చైన్ ఏంటంటే, నీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు యూపీఐ వాడతావు కదా, నువ్వు ఫోన్పే ఇప్పుడు యూజ్ చేస్తావు, గూగుల్ పే వాడతావు, అమెజాన్ పే, ఏ పే వాడినా నీకు ఇంటర్ఫేస్ వేరే ఉంటుంది. కానీ నువ్వు పేమెంట్ చేసే బటన్ ఉంటుంది కదా, అంటే పిన్ కొట్టాల్సినది, స్కాన్ చేసినాక పిన్ అది సేమ్ ఉంటుంది. అది ఎందుకు సేమ్ ఉంటుంది అంటే యాక్చువల్గా ఎన్పిసిఐ ఉంది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ బాడీ. దే డెవలప్డ్ ఏ బేస్ టెక్నాలజీ, దట్ ఈస్ యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. వేరే వాళ్ళకు ఓపెన్ సోర్స్ చేశారు దాన్ని. అంటే ఎవరైనా ఒక యూపీఐ యాప్ డెవలప్ చేయాలంటే దాని బేసిస్ పైన, దానిపైన బిల్డ్ చేయాలి.
సో ఎవరైనా బిల్డ్ చేయొచ్చు, వాళ్ళు గ్రో అవ్వచ్చు యాజ్ ఎ కంపెనీ, దానికి చేయాల్సిన పేమెంట్ దానికి ఉంటుంది. నీ టాలెంట్ ఇంకా ముందు ఫోన్పే గూగుల్ పేనే ఉన్నాయి, ఇప్పుడు చాలా వచ్చినాయి. సూపర్ మనీ అని వచ్చింది, పాప్ కాయిన్స్ అని వచ్చింది, ఇప్పుడు 100 యూపీఐ యాప్స్, క్రెడ్లో యూపీఐ వచ్చింది, వాట్సాప్లో కూడా యూపీఐ వచ్చింది. ఎనీవన్ కెన్, నువ్వు యూపీఐ యాప్ డెవలప్ చేయాలనుకున్నా ఆ టెక్నాలజీని వాడుకొని చేయొచ్చు. నువ్వు దాన్ని ఇంట్లో ఆఫర్ చేస్తున్నావు అనేది నీ గ్రోత్ అనేది బేస్ అయి ఉంటుంది. అలా తను ఒక బ్లాక్ చైన్ లాంచ్ చేసిండు, అది ఇథీరియం. ఇథీరియం దాన్ని లాంచ్ చేసి దాని నేటివ్ టోకెన్ ఒకటి పెట్టండు, ఈథర్ అన్నట్టు, ఈటీహెచ్. తను ఏం చెప్పిండంటే ఎవరైతే ఈత్ టోకెన్స్ హోల్డ్ చేస్తారో, ఇవి ఎలా హోల్డ్ చేయాలి అంటే దట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్. దానికి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ కావాలి మనకు, వెదర్ అవి సాఫ్ట్వేర్ వ్యాలెట్స్ అవ్వచ్చు, హార్డ్వేర్ వ్యాలెట్స్ అవ్వచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ ఐ టెల్ దట్. సో ఇథీరియం బ్లాక్ చైన్ లాంచ్ చేసి తను ఏమన్నాడంటే డెవలపర్స్ ఎవరైతే ఉంటారో దీనిపైన బిల్డ్ చేయండి. అంటే మీరు ఫేస్బుక్ ఇథీరియం బ్లాక్ చైన్ పైన బిల్డ్ చేయండి. దీనిలో ఏమవుతుంది తెలుసా, సపోజ్ నువ్వు ఒక ఇథీరియం సాలిడిటీ అనే సాఫ్ట్వేర్ కావాలి. ఇప్పుడు ఆండ్రాయిడ్ పైన బిల్డ్ చేయాలంటే ఒక టెక్నాలజీ కావాలి కదా, అలా నీకు ఇథీరియం పైన బిల్డ్ చేయడానికి సాలిడిటీ కావాలన్నట్టు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఒక లిటిల్ టెక్నికల్స్. నువ్వు ఇథీరియం పైన ఫేస్బుక్ లాంటి యాప్ లాంచ్ చేసినావు. నువ్వేం చెప్తున్నావు అంటే పీపుల్కి యూజ్ చేసుకోండి అని చెప్పినావు. ఒక 1 lakh యూజర్స్ వచ్చారు నీకు. ఇప్పుడు నువ్వు అందులో మార్చాలనుకుంటున్నావు. నువ్వు అడిగినావు కదా ఛానల్స్ వాట్సాప్లో తీసేయాలి అంటే, నువ్వు ఒక ప్రపోజల్ పెట్టాలి. నువ్వు డైరెక్ట్ తీసేయరాదు. ఈవెన్ ఆ యాప్ బిల్డ్ చేసింది నువ్వే అయినా కూడా అది నువ్వు చేయరాదు. ఓకే, కమ్యూనిటీ చేతులకి గవర్నెన్స్ వెళ్తుంది. ఎవరైతే ఆ ఈత్ టోకెన్స్ హోల్డ్ చేస్తున్నారో ఏం ప్రపోజల్ పెట్టాలి నువ్వు అంటే, ఐ వాంట్ టు చేంజ్ దిస్ ఫీచర్ ఇన్ మై యాప్, ఇన్ అవర్ యాప్. దానికి ఓటింగ్ జరుగుతుంది, గవర్నెన్స్ అంటే ఆన్ చైన్ ఓటింగ్ జరుగుతుంది. లెట్స్ సే ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో హోల్డ్ చేస్తున్న వాళ్ళు దే ఓట్ ఫర్ దట్, వెదర్ ఎస్ ఆర్ నో ఉంది, మేబీ సంథింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సపోజ్ ఎక్కువ మంది నో అని ఓట్ చేశారు అనుకుందాం, ఆ గవర్నెన్స్ ఏదైతే ఓటింగ్ జరిగిందో ఆ ప్రపోజల్ ఫెయిల్ అయింది అంటే నో అని నువ్వు కూడా చేంజ్ చేయలేవు. ఓకే, అంటే నువ్వు డెవలప్ చేసిన యాప్లో బికాస్ కమ్యూనిటీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ కాబట్టి నువ్వు చేంజ్. సో ట్రూ పవర్ టు ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఎస్ అని అంటే అప్పుడే ఆ డెవలపర్స్ ఏదైనా చేంజ్ చేయగలుగుతారు, ఆటోమేటిక్గా అయిపోతుంది. దట్ బోత్ వేస్. అంటే ఇంకా టెక్నికల్గా వెళ్తే అది ఆ డెవలపర్ చేయొచ్చు, లేదంటే అది ఆటోమేటిక్గా అయ్యేలాగా ఉంటుంది. ట్రూ డెమోక్రసీ ఇక్కడ ఎస్టాబ్లిష్. ఎగ్జాక్ట్లీ, ట్రూ డెమోక్రసీ. అండ్ యూ కెన్ ఓన్ ఇంటర్నెట్. హౌ? ఇప్పుడు వెబ్ 1 వెబ్ 2లో యూ కాంట్ ఓన్, యూ కెన్ యూజ్. యూట్యూబ్ నువ్వు యూజ్ చేయొచ్చు అంటే బిల్డ్ అయినప్పుడు మెల్లగా అది తర్వాత పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయినాక ఇఫ్ యూ వాంట్ ఓన్ సంథింగ్ యూ కెన్ బై దట్. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు యూట్యూబ్లో షేర్స్ హోల్డ్ చేస్తే ఏమవుతుంది, యూట్యూబ్ కంపెనీ ఓనర్వి నువ్వు, అంటే వన్ ఆఫ్ ద పార్ట్. వరల్డ్ వైడ్ వెబ్ ఏంటి, www.youtube.com. అంటే ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్ వెబ్ అనుకుందాం మనం. దానిలో ఇవన్నీ ఉన్నాయి, యూట్యూబ్ కానీ ఇవన్నీ. నువ్వు ఇంటర్నెట్ని ఓన్ చేయగలుగుతావా? వరల్డ్ వైడ్ వెబ్ని ఎవరు ఓన్ చేయలేరు. ఇక్కడ ఏమవుతుంది, ఇథీరియం అనేది వరల్డ్ వైడ్ వెబ్ అన్నట్టు, ఓకే, ఏదైతే ఇంటర్నెట్ అన్నట్టు. సో యు ఆర్ గోయింగ్ టు ఓన్ ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్నెట్ ఇఫ్ యూ ఓన్ దట్ ఈ టోకెన్. ఓకే, లెట్స్ ఇమాజిన్ 10 years తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ నార్మల్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో దానిలో ఒక 5% డాప్స్ వాడడం స్టార్ట్ చేశారు అనుకుందాం. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఆ ఇథీరియం బ్లాక్ చైన్ అంతా గ్రో అయింది అనుకుందాం. హౌ మచ్ ఈత్ విల్ గ్రో కదా. ఇంకా ఇది జస్ట్ ఒక బేసిక్. ఇంకా ట్రూ, మరి ఇన్ని వేల క్రిప్టో కరెన్సీస్ ఎందుకున్నాయి? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్క దానికోసం స్టార్ట్ చేసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. వరల్డ్లో ఏమైంది లాస్ట్ 30-40 yearsలో 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఒక హ్యూజ్ అడాప్షన్ని గ్రో చేయగలిగినాయి. ఒకటి iOS, ఇంకోటి ఆండ్రాయిడ్. కానీ ఇథీరియం క్రిప్టోలో ఏంటి అంటే వీటిని లేయర్ 1s అంటారు. ఓకే, అంటే లేయర్ 1 అంటే ఏంటి అని అంటే ఓపెన్ సోర్స్ బ్లాక్ చైన్స్ ఆన్ విచ్ యూ కెన్ బిల్డ్ యాప్స్. ఓకే, అంటే ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్, దానిపైన ఆండ్రాయిడ్ లాగా దానిపైన నువ్వు ఏ అప్లికేషన్స్ యాప్స్ని బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ అలా స్టార్ట్ అయినవే సోలానా, సోల్ కాయిన్, ఫ్యాంటమ్, FTM కాయిన్, ఇవన్నీ బ్లాక్ చైన్స్, లేయర్ 1 బ్లాక్ చైన్స్ అన్నట్టు. ఓకే, అండ్ అలా హండ్రెడ్స్ ఆఫ్ లేయర్. సో ట్రూ డీసెంట్రలైజేషన్, ట్రూ కాంపిటీషన్, ట్రూ అడాప్షన్. అంటే నిజంగా ఎవరైతే ఆ బ్లాక్ చైన్స్ని స్టార్ట్ చేయడం ఈజీ, కానీ దాన్ని డెవలప్ చేయడం, దాన్ని డెవలప్ చేస్తే యూజర్ ఫ్రెండ్లీ చేస్తే. ఇప్పుడు ఏమైందంటే వెరీ ఇనిషియల్ అడాప్షన్లో ఉన్నాం వరల్డ్లో మనం, కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఈజీ అవుతుంది. ఎలా అవుతుంది అని అంటే నువ్వు ఇప్పుడు ఓలా వాడుతున్నావు, గూగుల్ మ్యాప్స్ వాడతావు,
దాని వెనకాల టెక్నాలజీ తెలుసా నీకు? తెలీదు. నీకు అది యూజ్ కేస్ తెలుసు. సో ఫ్యూచర్లో డాప్స్ కూడా ఎట్లయితే అని అంటే మనం తెలియకుండానే డాప్స్ వాడతాం. ఓకే. దాని వెనకాల బ్లాక్ చైన్ అని చెప్పేసి మనకు తెలియదు. ఓకే. అది సొలానా ఓపెన్ సోర్సా లేకుంటే ఇథీరియం బ్లాక్ చైన్ ఏదనేది తెలియదు. ఓకే. ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు ఈ కాయిన్స్ ఏవైతే ఉంటాయో దిస్ విల్ బి 100 times మోర్. బట్ దిస్ ఈజ్ వాట్ క్రిప్టో అంటే. క్రిప్టోగ్రఫీ ఇట్స్ ఎ టెక్నాలజీ. దాని బేసిస్ పైన బిల్డ్ అయిన లేయర్ 1 బ్లాక్ చైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్కేల్ చేయడానికి లేయర్ 2s వచ్చినాయి మళ్ళీ. అంటే వీటికి ఇంకా అది ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అన్నట్టు. అలా దిస్ ఈజ్ ఆల్. ఎవ్రీ క్రిప్టో హ్యాస్ వన్ వాల్యూ, వన్ డెవలప్మెంట్. అంటే యాప్ దాని వెనకాల ఏముంటుంది, ఏమైనా కాయిన్ అంటే జస్ట్ కాయిన్ అయినా దాని వెనకాల అసలు ఎందుకు అది కొనాలి అంటే దిస్ ఈజ్ ద రీజన్. అమ్మో, ఐ అండర్స్టాండ్. అంటే క్రిప్టో పైన చూస్తే ఓన్లీ కరెన్సీలే కనిపిస్తుంది, కానీ ఇది ఉంటున్న ఈకో సిస్టమే మొత్తం ఒక డీసెంట్రలైజ్ వేలో ఒక న్యూ వే ఆఫ్ లివింగ్ ద వరల్డ్ అయిపోతుంది ఇది. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు అంటున్నట్టే కానీ మోర్ పీపుల్ స్టార్ట్ అడాప్టింగ్ ఇట్. అడాప్టింగ్ యాక్చువల్లీ. యా, అవును. ఇంకా ఎక్కువ అడాప్షన్ కావాలి అనుకుంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో 90sలో ఇంటర్నెట్ అడాప్షన్ ఏ స్టేజ్లో ఉందో ఇప్పుడు క్రిప్టో ఆ ఇనిషియల్ స్టేజ్లో ఉంది. అంటే 2000 ముందు ఇండియాలో స్మార్ట్ ఫోన్ ఉందా? అసలు ఫోన్ ఉందా? మొబైల్ లేదు. US was using mobiles by that time. 2001లో మై ఫాదర్ బాట్ దట్ ఫస్ట్ బటన్స్ మొబైల్. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ నోకియాది గుర్తుంటుంది కదా, నోకియా 11 వైట్ కలర్. అది బ్లూ కలర్ ఉంటుండే, అది 4th floor నుంచి కింద ఏం కాకపోయేది చూడు. దట్ వాజ్ ద ఫస్ట్ మొబైల్ వి గాట్. అది ఇక్కడ రాకముందే అక్కడ 10 years ముందు అబ్రాడ్లో యూఎస్లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు చాలా ఎర్లీగా. వరల్డ్ లాస్ట్ 50 yearsలో ఎంత చేంజ్ అయిందో ఎవ్రీ 10 yearsకి, లాస్ట్ 5 yearsలో దానికి డబుల్ చేంజ్ అయింది. అంటే వరల్డ్ ఈజ్ చేంజింగ్ ఫాస్ట్. సో ఇంటర్నెట్ అడాప్షన్కి ఎంత టైం, ఎన్ని ఇయర్స్ పట్టిందో దానిలో 1/10 టైము ఈ అడాప్షన్కి అవుతుంది. అంటే ఒకప్పుడు అమెజాన్, ఈబే, పేపాల్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఆ అడాప్షన్తో పాటు దే ఆల్సో బూమ్డ్. ఇప్పుడు ఎవరెవరు క్రిప్టోకి, బ్లాక్ చైన్కి, డాప్స్ అడాప్ట్ అయ్యి దీంట్లో ఎవరు బిల్డ్ చేస్తారో ఆ కంపెనీస్ నెక్స్ట్ 10 years or 20 yearsలో మంచి $1 billion or $1 trillion కంపెనీస్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. విచ్ ఈస్ నౌ అడాప్టింగ్ ఆల్ ద న్యూ టెక్నాలజీస్ వెరీ ఫాస్ట్. ఓకే. అంటే క్రిప్టోగ్రఫీ, బ్లాక్ చైన్ అనేది ఏవైతే న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయో వాటిని చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నాయి. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. వీ హ్యావ్ సమ్ క్రిప్టో బ్లాక్ చైన్ కంపెనీస్ విచ్ ఆర్ బిల్డింగ్ AI ఏజెంట్స్. AI ఏజెంట్ అంటే ఏంటంటే, లెట్స్ సే you built your own AI agent. There are blockchain companies for that. You can take a AI agent from that company. You can train it to run your LinkedIn or Twitter. అంటే నువ్వు ఒక 1 week or 10 days దాన్ని ట్రైన్ చేస్తావు. ఐఎమ్ అనిరుద్, మై ఏజ్ ఈస్ దిస్, ఐ స్టే ఇన్ ఇండియా, మై లైఫ్ స్టైల్ ఈస్ దిస్, మై థాట్స్ ఆర్ లైక్ దిస్, నా ఆలోచనలు ఇట్లుంటాయి, నేను డైలీ ఆలోచిస్తా. సో మామూలుగా నేను ఇది ఇవ్వాలనుకుంటున్నా, నేను రోజు ఇలాంటి కంటెంట్ స్టడీ చేస్తా, ఇలాంటి ఆర్టికల్ స్టడీ చేస్తా. ఇలా నువ్వు నీ గురించి ట్రైన్ చేసినావు. తర్వాత నువ్వు చెప్తావు ఇప్పటి నుంచి యూ పోస్ట్ ట్వీట్స్ నేనే నువ్వు అనుకోని నీకేమనిపిస్తుంది రోజు ఒక ట్వీట్ పోస్ట్ చేయి అని చెప్తున్నావు అనుకో. దట్ విల్ స్టార్ట్. ఆల్రెడీ దట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు చాట్ జీపీటీ బ్లాక్ చైన్లోనే భాగమా? లేదు, దే ఆర్ అడాప్టింగ్. ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్. దే బిల్ట్ ఆన్ నార్మల్ టెక్నాలజీ. బట్ చాట్ జీపీటీ, వాట్ ఈస్ చాట్ జీపీటీ యాక్చువల్లీ? ఇది జస్ట్ LLM మోడల్ విచ్ మనం ఏదైనా అంటే మన యొక్క పర్సోనాని అడాప్ట్ చేసుకొని దాని తగినట్టు ఇట్ గివ్స్ ఎ రెస్పాన్స్. చాట్ జీపీటీ ఎలా బిల్డ్ చేశారు? లాస్ట్ 30-40 years ఇంటర్నెట్లో ఉన్న డేటా, అది ఇమేజెస్ అవ్వచ్చు, ఆర్టికల్స్ అవ్వచ్చు, అదంతా దానికి ఇచ్చి దాన్ని ట్రైన్ చేశారు చాట్ జీపీటీ. దట్ ఈస్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అది ఏ లెవెల్కి వెళ్తుంది అని అంటే దాని మీద అది జరిగింది. అంటే ప్రపంచంలో మనుషులందరూ చేసిన పనులన్నీ దానికి చెప్పిర్రు. సింపుల్ వర్డ్స్లో చెప్తున్నా. చెప్పి ఏమంటున్నారంటే ఇప్పుడు నువ్వు ఆలోచించి ఫ్యూచర్లో మనుషులు ఏం చేస్తారో చెప్పమని అడుగుతున్నారు దాన్ని.
ఇవి చేసిర్రు 30 ఏళ్ళ నుంచి, ఇట్లా ఉండేటోళ్ళు ఇట్లా అయ్యారు, ఇట్లా నాశనం చేసిర్రు. సపోజ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా అయింది, లేకపోతే పీపుల్ ఇట్లా ఉండడం వల్ల, అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఇలాంటి డిసీజ్లు వచ్చినాయి మరి మనుషులకి, మరి ఇప్పుడు ఇలా ఉన్నారు, ఫ్యూచర్లో ఏం వస్తాయని నువ్వు అనుకుంటున్నావు అని దాన్ని అడుగుతున్నారు యాక్చువల్గా. దిస్ ఈజ్ జీపీటీ, చాట్ జీపీటీ. సో ఎవ్రీ డే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ క్రిప్టో AI ఏజెంట్స్ అంటే ఏంటంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈజ్ యూజింగ్ దాట్ జీపీటీ అండ్ దే ఆర్ ఆల్సో బిల్డింగ్ దేర్ ఓన్ జీపీటీ. దేర్ ఆర్ సమ్ కాయిన్స్ ఉన్నాయి, జస్ట్ చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మైక్రో అని ఒక కాయిన్ ఉంది, మైక్రో జీపీటీ అని చెప్పేసి. దట్ విల్ హెల్ప్ డెవలపర్స్ టు గివ్ కోడ్. అంటే మైక్రో జీపీటీ ఏంటి అని అంటే, వి ఆస్క్ దట్ జీపీటీ, ఐ ఆమ్ దిస్ సో అండ్ సో డెవలపర్, ఐ వాంట్ టు బిల్డ్ దిస్ యాప్, గివ్ మీ కోడ్ అంటే అది కోడ్ ఇచ్చేస్తుంది. దట్స్ గుడ్. ఐ ఫీల్ ఇలా అయితే B2B ఏమేమి డాప్స్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి గ్రో అవుతాయో, యూజువల్లీ ఏ కంపెనీస్ యూజ్ చేసుకుంటాయో, ఇది ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకుంటాయో, వాళ్ళ దగ్గర ఇంకొక బెస్ట్ పాయింట్ అయితే వాళ్ళు డిసిషన్ తీసుకోగలరు, ఏ ఫీచర్ వాళ్ళకి ఇష్టం, ఏ ఫీచర్ ఇష్టం లేదు. వాళ్ళ దాంతోపాటు ఐ ఫీల్ ఈ B2B డాప్స్ కానీ ఇవి గ్రో అవుతుంటే దట్ కెన్ బి బెటర్ దెన్ ఈ Web2, Web1లో డెవలప్ అయిన కంపెనీస్. ఆబ్వియస్గా ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే, ఈవెన్ నౌ లైక్ ఇట్ ఈస్ లైక్ you can have security and transparency in your company because everything is blockchain. Once one thing goes on to blockchain, adi ethereum avachchu, ఏ blockchain పైన మీరు ఏదైనా బిల్డ్ చేస్తే, once that goes on to that, it is hard to alter. You can't create duplicates on that. Okay. If you have your finance on blockchain, if you have your accounts on blockchain, if you have your day-to-day operations stored on blockchain, whatever happening in your company, if everything is stored on blockchain, that can't be altered. Okay, got it. So in future, now Reserve Bank of India started using blockchain technology to and reason ఇంకా చాలా అట్లాంటివి చూసుకుంటే, మహారాష్ట్ర గవర్నమెంట్ బ్లాక్చైన్ టెక్నాలజీ పైన డిగ్రీస్ ఇష్యూ చేసింది. బికాస్ ఫేక్ డిగ్రీస్ ఉండవు. యూ కాంట్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ వెబ్సైట్ని హ్యాక్ అయింది, వాళ్ళు ఫేక్ డిగ్రీ మనం సినిమాలలో చూస్తుంటాం కదా, హ్యాక్ చేసేసి వాడు డిగ్రీ చదివినట్టు సర్టిఫికేట్ క్రియేట్ చేసుకుంటాడు. బట్ బ్లాక్ చైన్ పైన ఇట్ ఈస్ వెరీ హార్డ్. దట్స్ వై మహారాష్ట్ర గవర్నమెంట్ ఇష్యూడ్ సర్టిఫికేట్స్ ఆన్ పాలిగాన్ బ్లాక్ చైన్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్లాక్ చైన్, ఓపెన్ సోర్స్ layer 2 blockchain created to scale Ethereum, which is built by our Indian. That is the first blockchain built by an Indian citizen, Sandeep Nainwal. Okay. Then Tamil Nadu government issued medals for police department on blockchain. Okay. Lot of things are happening in the back end on blockchain, but people interest ante ekkadundante concentrated on adrenaline high. అడ్రినలిన్ హై ఎప్పుడు వస్తుంది? ఒక పర్సన్ ఇంత పెట్టి కాయిన్ కొన్నాడంట, ఈ కాయిన్ ఇంత పెరిగిందంట. సో ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ అది ఎంతైనా అదే అవుతుంది. స్టాక్ మార్కెట్లో కూడా దట్స్ అదే అవుతుంది కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లెట్స్ సే ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ స్టాక్ మనం బై చేయాలనుకుందాం, షేర్ కంపెనీ బై చేయాలనుకున్నాం. మామూలుగా 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎవరో సజెషన్స్తో అదిని బై చేస్తారు, ఎవరో టిప్ వచ్చిందని చెప్పేసి అది, లేకుంటే లాస్ట్ 2 days ఇంత గ్రో అయింది, నెక్స్ట్ 2 days ఇంత గ్రో అవుతుంది. ఇంకొకళ్ళు ఏంటి, స్టడీ చేయడం దాన్ని. వాట్ ఈజ్ స్టడీయింగ్ ఏంటంటే, అసలు ఈ స్టాక్ మార్కెట్ కంపెనీ సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకుందాం. సపోజ్ ఎక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు టూత్పేస్ట్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వాళ్ళు స్టడీ చేసేవాడు ఏం చేస్తాడు, అసలు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడుంది, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ యూనిట్కి ఆ అసెట్ అంటే ఆ కంపెనీకి అసెట్స్ వాల్యూ ఎంత, ఆ కంపెనీకి లయబిలిటీస్ ఎంత ఏమన్నా ఉన్నాయా, లాస్ట్ 5 yearsలో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు, ఎవ్రీ క్వార్టర్కి వాళ్ళ సేల్స్ ఎలా పెరిగాయి, ఆ కంపెనీలో లాసెస్ ఏమన్నా వచ్చినాయా, ఆ కంపెనీ కల్చర్ అంటే ఇంకా డీప్కి వెళ్తే అసలు ఎంప్లాయీ కల్చర్ ఎలా ఉంది, ఆ కంపెనీ వేరే కంపెనీస్తో టైఅప్ ఏమన్నా అవుతుందా, లేకుంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్నోవేషన్ తీసుకొస్తారు. అంటే టూత్పేస్ట్ కంపెనీ కదా, వాళ్ళు సేమ్ ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టైలే వాడుతున్నారా, లేకుంటే ఆటోమేటెడ్ చేస్తున్నారా. ఎప్పుడైతే టూత్పేస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం, అది ఆటోమేషన్ చేసిర్రు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, వర్క్ ఫోర్స్ తగ్గుతుంది, కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో ఆ కంపెనీ ప్రాఫిట్స్ జరుగుతాయి అంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, షేర్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా స్టడీ చేసి షేర్స్ కొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 5 years 10 years ఒక లాంగ్ టర్మ్ విజన్తో కొంటారు, అప్పుడు వాళ్ళు గ్రో అవుతారు. లేదా గ్యాంబ్లింగ్, ఎక్కడైనా అంతే. ఇంటర్నెట్లో నువ్వు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగినావు స్టార్టింగ్ ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఏంటి
ఇప్పుడు నా క్రిప్టో అంటే ఈ డాగ్ ఫేస్లు ఈ మీమ్ ఫేస్లే కదా. ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే యూ హ్యావ్ గుడ్ ఇన్ ఇంటర్నెట్, యూ హ్యావ్ దిస్ రెవల్యూషన్స్ హ్యాపెండ్ ఇంటర్నెట్. నీ ఇంటికి నువ్వు ఉన్న దగ్గరికి ఒక టూత్ పేస్ట్ కావాలంటే 5 మినిట్స్లో వస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో, బ్లింకిట్ అని, స్విగ్గీ అని. లేదా ఫుడ్ కావాలంటే అర్ధగంటలో వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పోవాలంటే కార్ వస్తుంది నీ దగ్గరికి. దీస్ ఆర్ ఎవల్యూషన్. ఇన్ ద సేమ్ ఇంటర్నెట్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, ఈ ట్రేడింగ్ స్కామ్స్ అవుతుంటాయి, ఇంటర్నెట్ వాడి స్కామ్ చేసేటోళ్ళు ఉంటారు, హ్యాకర్స్ ఉంటారు. సో ఎందులో అయినా గుడ్ బ్యాడ్ ఉంటాయి. మరి మీమ్ కాయిన్స్, ఈ ఫేసెస్, ఇవన్నీ బ్యాడ్ బెట్టింగ్ యాప్స్ అని అంటాను, అవి గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ ఏంటి అని అంటే పీపుల్ లైక్ టు బీ ఇన్ ఎ హర్డ్. అంటే మన ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉండాలనుకుంటారు? మన మైండ్ సెట్, నార్మల్ హ్యూమన్ మైండ్ సెట్ ఏంటంటే ఒక గ్రూప్లో నీకు అట్లా ఉంది కాబట్టి నువ్వు లీడర్ అవ్వాలనుకుంటున్నావు, నీ మైండ్ సెట్ అట్లా. కానీ ఎక్కువ మైండ్ ఏంటి, సపోజ్ ఒక గ్రూప్ ఒకదాన్ని బిలీవ్ చేస్తుంది అనుకుంటాం. లెట్సే క్రికెట్ ఉంది, ఇండియాలో క్రికెట్ని కోట్ల మంది నమ్ముతారు. నేను ఒక 10 మంది ఉన్నారు నా ఫ్రెండ్స్, నేను చెప్పిన నాకు క్రికెట్ ఇష్టం అంటే అందరు క్రికెట్ ఇష్టం, ఆటోమేటిక్ కూర్చొని మాట్లాడుకుంటాం, మంచిగా అనిపిస్తుంది. అట్లా కాకుండా నాకు బేస్బాల్ ఇష్టం అని చెప్పినాను, ఆ 10 మందికి బేస్బాల్ అనే పేరు కూడా ఎప్పుడు నాకు ఒక ఫీలింగ్ వస్తుంది, అయ్యో నన్ను ఎవడు పట్టించుకుంటలేడు. అందుకే పీపుల్ వాంట్ టు బీ ఇన్ ఏ గ్రూప్. సో ఈ మీమ్ కాయిన్స్, ఈ డాగ్ మీమ్ కాయిన్, ఇవన్నీ ఏమవుతున్నాయంటే దే ఆర్ బిల్డింగ్ కమ్యూనిటీస్. అంటే పీపుల్ ఏం చేస్తున్నారు అని అంటే, నేను ఈ కాయిన్ హోల్డ్ చేస్తున్నా, పీపుల్ వాంట్ టు డిస్కస్ ఆన్ ఈచ్ అదర్. నేను డాగ్ కాయిన్, నువ్వు కూడా డాగ్ కాయిన్ కొన్నావా, డాజ్ కాయిన్ కొన్నావా, నువ్వు షిబా కాయిన్ కొన్నావా, ఇంకా చాలా థౌసండ్స్ ఆఫ్ మీమ్ కాయిన్స్. అందులోనే గ్యాంబ్లింగ్ జరుగుతుంది అన్నమాట. ఇట్స్ ఎ హై రిస్క్ థింగ్. యూ కెన్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్, యూ హ్యావ్ టు లెర్న్ అసలు ఆ గ్యాంబ్లింగ్. అందులో కూడా ఇంటెలిజెంట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ కమ్యూనిటీ పెద్దగా ఉందనుకో, సో రిస్క్ అందులో కూడా తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు మన డాప్స్ ఏమేమి కంపెనీస్ విచ్ ఆర్ బిల్డ్ ఆన్ బ్లాక్ చైన్, వాళ్ళు కూడా ఈ కాయిన్స్ లాంచ్ చేసి కమ్యూనిటీస్ ఫామ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇథీరియం బ్లాక్ చైన్ పైన చెప్పిన కదా ఒక 10 యాప్స్ వాళ్ళు వాళ్ళ ఓన్ డాప్, ఓన్ కాయిన్ ఇథీరియం పైన బిల్డ్ చేసుకోవచ్చు, వాళ్ళు లాంచ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎట్లా దాన్ని చేయొచ్చు అని అంటే, నువ్వు ఇథీరియం హోల్డ్ చేస్తే మొత్తం ఇంటర్నెట్లో ఒక పార్ట్ హోల్డ్ చేస్తున్నట్టు, ఆ యాప్ కాయిన్ హోల్డ్ చేస్తే ఆ యాప్లో స్టాక్, అంటే యూట్యూబ్లో షేర్ హోల్డ్ చేస్తున్నట్టు. కంపారిజన్. సో ఆ ఒక్క యాప్ బిల్డ్ అయితే ఈ ఒక్క కాయిన్ ప్రైస్ పెరుగుతుంది. అప్పుడు నీకు ఎక్కువ అంటే ఇంటర్నెట్ మొత్తం గ్రో అయ్యేదానికి, యూట్యూబ్ గ్రో అయ్యేదానికి ఛాన్సెస్, రిస్క్ రివార్డ్ రేషియో అన్నట్టు. రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. అవే ఇన్ని క్రిప్టో కాయిన్స్. అందులో ఈ మీమ్ కాయిన్స్ ఏంటి అని అంటే, టెక్నాలజీ ఎవాల్వ్ అయింది, ఎవరంటే వాళ్ళు ఓన్ కాయిన్ లాంచ్ చేసేలాగా ఉంది ఇప్పుడు. సో గ్యాంబ్లింగ్ చేసేటోళ్ళు కానీ, లేకుంటే క్రిప్టోలో మనీ లూజ్ అయ్యేటోళ్ళు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఈ టెక్నాలజీని, ఈ నాలెడ్జ్ ఏం అర్థం చేసుకోకుండా ఆ కాయిన్స్ని కొనేస్తున్నారు. అలా మనీ లాస్ అవుతారు క్రిప్టోలో. గవర్నమెంట్ రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది, దట్ అడాప్షన్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ వరల్డ్ ఈస్ అడాప్టింగ్ వెరీ ఫాస్ట్ నౌ. ఇంకా ఇప్పుడైతే ట్రంప్ విన్ అయినాక, ట్రంప్ US ప్రెసిడెంట్ అయ్యిండు, ఈజ్ వెరీ ప్రో క్రిప్టో. He understands the technology and he wants that to be used. He wants to make like US people mindset ఎట్లా ఉంటుందంటే, they always want US has to be number 1. ఎవరైనా అట్లనే అనుకుంటారు. ప్రెసిడెంట్స్ అయినా సరే, గవర్నమెంట్ ఎప్పుడు ఆ కంట్రీని నెంబర్ 1 పొజిషన్లో పెట్టాలి అని అనుకుంటుంది. వాళ్ళు నెక్స్ట్ 10 yearsలో వాళ్ళ కంట్రోల్లో ఏముంటే వాళ్ళు నెంబర్ 1లో ఉంటామో అది చేస్తారు. నేను అర్థం చేసుకున్నంత వరకు 90sలో కరెన్సీ వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడం. తర్వాత వాళ్ళకి తెలిసింది, ఏం తెలిసింది, పీపుల్ టైంని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళు వరల్డ్ని కంట్రోల్ చేస్తారు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఇప్పుడు పీపుల్ టైంని కంట్రోల్ చేసేటివి ఏంటి? మనీ, గవర్నమెంట్. నీ టైం రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు దేనికి వాడుతున్నావు ఎక్కువ టైము? ఫోన్లో ఏం చూస్తావు? Instagram, పని, mostly social media. Instagram, yeah. Where it came from? US. WhatsApp, US. YouTube, US. ChatGPT, yes. So you just sit and see Amazon. Yes. ఎన్ని యాప్స్ నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాడుతున్నావు, అందులో ఎన్ని యాప్స్ అక్కడ నుంచి వచ్చినాయి అంటే నిన్ను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు?
అంటే ఏ టైం నీ టైంని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అట్లా వరల్డ్లో ఎంత పాపులేషన్ని ఆ యాప్స్ కంట్రోల్ చేస్తున్నాయి, దట్ యాప్స్ ఆర్ ఆబ్వియస్లీ బిలాంగ్స్ టు దట్ కంట్రీ. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ యాప్స్ అన్నిట్లలో, ఈ టాప్ కంపెనీస్ అన్నిట్లలో వన్ ఇన్వెస్టర్ ఉన్నారు, టాప్ ఇన్వెస్టర్. పీపుల్ అందరూ ఏమనుకుంటారు, జుకర్బర్గ్ పవర్ఫుల్ అనుకుండొచ్చు, లేకుంటే ప్రెసిడెంట్ పవర్ఫుల్ ద పర్సన్ హూ ఓన్స్ దిస్ ఈ కంపెనీస్ అన్నిట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక ఫండ్ ఉంది, ఒక కంపెనీ ఉంది. దాని ఓనర్ కానీ ఎవరైతే ఉన్నారో హీస్ ఫౌండర్ ఆఫ్ బ్లాక్ రాక్. ఓకే. బ్లాక్ రాక్ అనే ఫండ్ వీటన్నిట్లలో బ్లాక్ రాక్ ఏదైతే చేస్తుందో దట్ ఈజ్ ఆటోమేటికలీ అడాప్టెడ్ బై ద వరల్డ్. నౌ బ్లాక్ రాక్ ఈజ్ హెవీలీ ఇన్వెస్టింగ్ ఇన్ క్రిప్టో. దే ఆర్ బయింగ్ బిట్ కాయిన్ ఎవ్రీ డే. అంటే ఇప్పటి వరకు దే ఇన్వెస్టెడ్ more than $5 billion something they invested only in Bitcoin. They are also investing in other crypto. I'm just saying that 10 years వాళ్ళు ఏం చేసినా ఏం ఆలోచించి చేస్తారు. బ్లాక్ రాక్ ఫేస్బుక్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసింది 2004-05 అంటే ఎప్పుడు ఏం లేనప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎందుకంటే దే నో నెక్స్ట్ 10 years ఏమవుతుంది అనేది. సేమ్ వే ఇప్పుడు ఇన్వెస్ట్ అందులో చేస్తున్నారు. అండ్ మీరు చెప్పారు కదా లైక్ ఇప్పుడు డాప్స్ అయినా లేకపోతే కరెన్సీస్ బిల్డ్ అయినట్టే ఇంకా NFTs ఏముంటాయో ఈ నాకు తెలిసి సింగర్స్ కానీ మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరికందరూ NFTs లాంచ్ చేస్తున్నారు. సో ఈ అడాప్షన్ అవ్వాలి అనుకుంటూ ఉంటే ఈ అడాప్షన్ అయితే కంపెనీస్ మరి వాళ్ళు ఎట్లా మనీ ఎర్న్ చేస్తారు? ఏ కంపెనీస్ లైక్ ఇప్పుడు ఒక మ్యూజిక్ ఆల్బమ్ కంపెనీసే ఉన్నాయి. ద మూమెంట్ డీసెంట్రలైజ్డ్ ఎకానమీ కమ్స్ ఇన్, ఆ కంపెనీస్ అథారిటేటివ్ పవర్ గోస్ ఆఫ్, రైట్? ఇప్పుడు వాట్సాప్ దగ్గర ఉన్న కంట్రోల్ వాట్సాప్ నుంచి మనం తీసేస్తాము. అప్పుడు మార్క్ జకర్బర్గ్కి మోటివేషన్ ఉండదు కదా ఒక వాట్సాప్ని అక్వైర్ చేయాలని ఆర్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలనేసి. ఇట్స్ లైక్ పీపుల్ ఇన్ ద గోయింగ్ ఫ్యూచర్ కదా. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మార్క్ జుకర్బర్గ్ ఒక్కరికి ఉండదేమో, 100 people ఉంటారు హూ రియల్లీ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు దట్ డెవలప్మెంట్. ఇప్పుడు బెంగళూరులో ఒక యాప్ లాంచ్ అయింది, నేను పేరు మర్చిపోయాను యాక్చువల్గా. ఆటో డ్రైవర్స్ అందరు కలిసి లాంచ్ చేశారు. ఓ, నమ్మయాత్రి ఆటో డ్రైవర్స్దా? యా, నమ్మయాత్రి అనే యాప్ లాంచ్ అయింది. ఓలా ఊబర్ని బీట్ చేయడానికి, ఫైట్ చేయడానికి వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి, ఓలా ఊబర్కి ఎందుకు కమిషన్ ఇవ్వాలని నమ్మయాత్రి వాళ్ళే, అందులో వచ్చే బుకింగ్స్ వాళ్ళే బుక్ చేసుకుంటారు. అంటే ఒక గ్రూప్ హెల్ప్ చేసింది, బట్ నాట్ లైక్ వన్ సెంట్రల్ అథారిటీ అన్నట్టు. 99% ఎవరైతే ఆటో డ్రైవర్ ఉంటాడో అతనికే పోతాయి మనీ. సో ఆ గ్రూప్ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేసారో దానికి 1% పోతాయేమో. సో ఫ్యూచర్లో ఫేస్బుక్ లాంటి డాప్స్ మీద క్రియేట్ చేస్తారు కదా, వాళ్ళకి మోటివేషన్ ఏంటంటే అందరికీ జుకర్బర్గ్ లాగా వరల్డ్ బిలియనీర్ అవ్వాలని ఉండదు కదా. నాకు కొంచెం నేను కాంట్రిబ్యూట్ చేసినందుకు ఇప్పుడు జుకర్బర్గ్కి $billions ఉన్నాయి. లెట్స్ సే నువ్వు ఒక డెవలపర్వి, నువ్వు ఒక డాప్ క్రియేట్ చేసినావు పీపుల్ కోసమే. నువ్వేమనుకున్నావు అంటే నాకు 1% చాలు, 99% పీపుల్ దగ్గరనే ఉండని అని అనుకో. నువ్వు కూడా వన్ ఆఫ్ ద పీపుల్. ఓకే, బట్ ఆ 1% వాల్యూ 1000 crores అనుకో, అప్పుడు నీకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, నాట్ లైక్ 1%, బట్ పవర్ విల్ బి దేర్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓ కమ్యూనిజం క్యాపిటలిజం యొక్క రైట్ ఎగ్జాక్ట్లీ వచ్చింది కాంటెంట్. అండ్ ఇంతగానో మనం క్రిప్టో గురించి తెలుసుకున్నాం కదా, మీరు హౌ డిడ్ యూ ఇంట్రడ్యూస్ టు క్రిప్టో? అసలు క్రిప్టో ఇంట్రెస్ట్ ఎట్లా స్టార్ట్ అయ్యి ఆ ధైర్యం ఎట్లా వచ్చింది ఫస్ట్? ఐఎమ్ సమ్వాట్ లైక్ ఆడ్ పర్సన్. అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే I gravitate towards which is not common. I don't know why. అంటే ఆ ఏజ్లో ఆ టైంలో ఎవరికైతే అంటే నా ఏజ్, నేను 10th class హాలిడేస్ అయిపోయిన ఇంకా మామూలుగా ఎంజాయ్ చేస్తాను. నేను కూడా ఎంజాయ్ చేసిన, క్రికెట్ ఆడేవాడిని అంతా అయ్యేటోని. కానీ కరీంనగర్లో మా ఇంటి పక్కన ఒక కాంప్లెక్స్ ఉండేది. ఆ కాంప్లెక్స్లో ఒక ఇది ఉండేది, ఆఫీస్ లాగా ఉండేది. నాకు అది ఎందుకో ఫ్యాసినేటింగ్ అనిపించేది ప్రతిసారి. ఇప్పుడు నేను ఆ కాంప్లెక్స్ పోతుండే, అందరు నా ఫ్రెండ్స్, నేను పోయినప్పుడు అక్కడ జనరల్ స్టోర్స్ ఉంటుండే, అక్కడ ఏవో గేమ్స్ బై చేయడము, లేకుంటే అప్పుడు ఇవి వీడియో గేమ్స్ ఆడేయడం, టీవీ వీడియో గేమ్స్ అవి బై చేయడం. నాకు ఆ షాప్స్ అన్నీ అర్థమయ్యేటి, ఆ ఒక్క ఆఫీస్ ఎందుకో అర్థం కాకపోయేది. అదేంటి అని చూస్తే అక్కడ ఒకసారి ఏముంది అని అంటే బ్రోకరేజ్ ఫర్మ్ అని ఉంది, స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్ అని ఉంది. ఇది 2009 ఆ టైంలో ఇది జరిగింది. నేను తర్వాత వచ్చి మా ఇంట్లో అడిగిన స్టాక్ బ్రోకరేజ్ ఫామ్, వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ లేదు. తర్వాత ఏమైంది అని అంటే అప్పుడు ఇంటర్నెట్ లేదు కదా, ఇప్పుడు గూగుల్ అడిగినట్టు సెర్చ్ చేసినట్టు అప్పుడు ఫోన్లే లేవు. నాకున్న ఒకటే ఒక సోర్స్ ఏంటంటే న్యూస్ పేపర్లో చదవడం స్టార్ట్ చేసిన.
ప్రతి ఒక కాలం ఉంటుండే న్యూస్ పేపర్లో, బిజినెస్ కాలం అని చెప్పేసి. మనం ఎక్కువ సినిమా కాలం ఒకటి, బిజినెస్ కాలం ఒకటే ఉంటుండే, మిగతా అంతా మామూలు న్యూస్ ఉంటుంది. ఆడ ఒక పెద్దది ఇట్లా డబ్బాలాగా ఉండి అక్కడ స్టాక్ పేర్లు ఉంటుండే, ఆ ప్రైజెస్ అప్ అండ్ డౌన్, రెడ్ రైట్ ఇట్లుంటుండే. ఇది ఏంది అని తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. మెల్లగా నాకు అర్థమైంది, స్టాక్ మార్కెట్కి బేసిక్ నాలెడ్జ్ కొంచెం వచ్చింది. తర్వాత నిజంగా ఇట్లా కాదు, వాళ్ళనే పోయి అడుగుదాం అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిన. మార్నింగ్ టైంలో పోతే బిజీ ఉండేది అన్నట్టు. అంటే మామూలుగా మార్కెట్ ఓపెన్ అవుతుంది 9:15, 9:30కి, ఈవినింగ్ 3:30కి క్లోజ్ అవుతుంది. అప్పుడు అంతా బిజీ ఉంటుండే. అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోకపోయారు, 1-2 సార్లు. తర్వాత ఏమనిపించింది అని అంటే, ఇప్పుడు కాదు, ఈవినింగ్ టైంలో క్లోజ్ అయ్యే ముందు పోదాం, ఎవరో ఒకళ్ళు అన్న చెప్తారు కదా. అంటే ఎవరో లాస్ట్ ఎంప్లాయీ ఉంటాడు కదా, అందరూ పోయినాక ఒకళ్ళకు పని ఉంటుంది కదా, అంత క్లోజ్ చేసే ఆయనతో స్టార్ట్ చేసాం. వాచ్మెన్ లేకుంటే అది చూసుకునేటోడు అని అడుగుదాం. అక్కడ పోతే నాకు ఒక అన్న పరిచయం అండి, సందీప్ అన్న అని చెప్పేసి, నాకు పేరు కూడా గుర్తుంది. సందీప్ అన్న ఆయనే మామూలుగా క్లోజ్ అయిన తర్వాత కూడా నైట్ వరకు ఉండేటోడు. ఎందుకంటే కమోడిటీస్ మార్కెట్ అని ఇంకొకటి ఉంటుంది, అది నైట్ ఉంటుంది. అంటే అది 10-11 వరకు ఉంటుంది అన్నట్టు. ఇది 3:30 క్లోజ్. కమోడిటీస్ మార్కెట్ చాలా తక్కువ మంది, ఆయన కమోడిటీస్ ట్రేడ్ చేసేటోడు. ఓకే. నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా. అన్న, నా పేరు సంతోష్, నేను ఇక్కడే పక్కన ఇంట్లో, మాది ఇదే ఇల్లు, ఇక్కడ ఉంటా, నా స్కూల్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఇంకా గ్యాప్ ఉంటుంది కదా సమ్మర్ హాలిడేస్లో, నాకు నేర్చుకోవాలని ఉంది అంటే, యా ఓకేరా, రా నువ్వు ఈ టైంలో రా, నాకు అర్థమైనది నేను చెప్తుంటా. అలా 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 మెల్లమెల్లగా నాకు చెప్పిండు. ఆయన నాకు చేసిన గుడ్ థింగ్ ఏంటంటే, నాకు గుడ్ బ్యాడ్ రెండు చెప్పిండు. ఆయన కొన్ని రోజులు మనీ లూజ్ అయ్యిండు. ఒక రోజు నేను ఆయనతో కూర్చున్న టైంలో ఒకే రోజు ఆయనకు 20 lakhs వచ్చినాయి. నేను కూర్చున్న అక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాడు, 1 hourలో 20 lakhs వచ్చినాయి ఆయనకి. నెక్స్ట్ రోజు 16 lakhs 17 lakhs పోయినాయి. ఆయన చెప్పిండు, దిస్ ఈజ్ హ్యాపెన్. అంటే నేను నా 16 years ఏజ్లో నేను చూసిన అది. మా ఇంట్లో వాళ్ళు నేను ఏదో పోయి ఆడుకుంటున్నా లేకుంటే అది అనుకునేటోళ్ళు, ఈవినింగ్ నేను పోయి ఆడ కూర్చునేటోను. యాక్చువల్గా అతను నాకు ఒకటి చెప్పిండు, ఏంటంటే స్టడీ ఎట్లా చేయాలరా, నేను ఇట్లా చేసినా కదా, నువ్వు నిజంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నువ్వు సంపాదించే టైంలో ఎట్లా చేయంటే ఇది చెయ్యి. ఏం స్టడీ చెయ్యి, అసలు నేను చెప్పిన కదా ఇప్పటివరకు, కంపెనీ అసలు ఎట్లా చూడాలి అవన్నీ స్టడీ చేయండి. నేను ఏం ఆలోచించడం స్టార్ట్ చేసినట్టు తెలుసా, మా ఇంటికి వచ్చేటోని నా పర్స్పెక్టివ్ మారిపోయింది. నా పర్స్పెక్టివ్ ఏం మారిపోయిందంటే, మన ఇంట్లో వాడే ప్రతి ప్రోడక్ట్ని నేను ఒక స్టాక్ లాగా చూసిన. ఓకే. రోజు మార్నింగ్ లేసేటోని ఫస్ట్ పోయి ఏం చేసేటోని అంటే, టూత్పేస్ట్ వాడతాం కదా, దాని మీద ఒక పేరు కనబడేది కోల్గేట్. ఓహో, జనాలు 1990లో కోల్గేట్ వాడారు, 2009లో కోల్గేట్ వాడుతున్నారు, సో 2020లో కూడా వాడతారు కదా. అంటే పీపుల్ హ్యాబిట్స్ ఏం మారినా మార్నింగ్ బ్రష్ చేసే హ్యాబిట్ అయితే మారారు కదా. అయితే నేను ఇప్పుడు కోల్గేట్ స్టాక్ కొంటే నాకు పెరుగుతుంది అన్నమాట. తర్వాత షాంపూ కంపెనీ, నా స్కూల్కి కాలేజ్కి బుక్ కొనుక్కున్నా, అది కూడా చూసేటోండి. ఏం కంపెనీ, క్లాస్మేట్, ఇండియన్ ఐటీసీ కంపెనీ క్లాస్మేట్, ఇది ఎందుకు కొనొద్దు. ఇలా నాకు నేను అలా కొన్ని తీసుకున్నా కూడా. నేను సినిమాకైనా హైదరాబాద్కి ఇంటర్మీడియట్కి శ్రీ చైతన్యలో జాయిన్ అయినా. సండే అవుటింగ్కి సెంట్రల్ ఉంది కదా, పంజాగుట్ట సెంట్రల్, అక్కడికి పోయినా. అక్కడ బయట పెద్దది కనబడ్డది పీవీఆర్ అని చెప్పేసి. ఓకే, హైదరాబాద్లో పీవీఆర్ ఉంది, ఇంత పెద్ద థియేటర్ ఉంది, మేబీ నెక్స్ట్ ఇది టౌన్స్లోకి వస్తుందేమో, ఇది కూడా ఒక స్టాకే కదా. అప్పటికి నాకు నాలెడ్జ్ వచ్చేసింది. అంటే బ్రోకరేజ్ అకౌంట్, కాకపోతే నా ఏజ్కి ఇయర్ అన్నారు, 18 years క్రాస్ అవ్వాలి. సో మా డాడీ పేరు పైన తీసుకున్నాను. నేను తీసుకొని పీవీఆర్ స్టాక్ బై చేసినాను. నేను చిన్న అమౌంట్తో మా డాడీని అడిగి కొద్దిగా కొన్ని thousands of rupees అడిగి పీవీఆర్ స్టాక్ అప్పుడు 240-230 rupees ఉండే. దట్ బికమ్ ఈవెన్చువల్లీ 2500. ఆ 200 rupees ఉన్న ఒక స్టాక్ 2500 అయింది. నా 10,000 ఆల్మోస్ట్ 2 lakhs అయింది. అలా నేను ఐ గ్రావిటేట్ టువర్డ్స్ సంథింగ్ ఆఫ్, అంటే ఏదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందో. అలా నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్లో డ్రాప్ అవుట్, నేను మళ్ళీ బీబీఏ ఏదైనా సరే, నేను నాకు ఒకటి ఐఎమ్ సో హ్యాపీ దట్ మై ఫ్యామిలీ సపోర్టెడ్ ఎవ్రీ టైం. నేను ఏది చేసినా కూడా నాకు నచ్చింది చేయనిచ్చారు. అలా నేను ఒక కంపెనీలో జాయిన్ అయిన, డిఫరెంట్, అది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, దానిలో కొన్ని ఇయర్స్ వర్క్ చేసిన. తర్వాత ఇంకా మార్కెటింగ్, ఆపరేషన్స్, డిఫరెంట్ ఇవన్నీ చేస్తున్న టైంలోనే అసెట్స్ గురించి స్టడీ చేసేటోండి. అసెట్స్ అంటే ఏముంటాయి, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ అసెట్ అని నాకు తెలుసు అన్నట్టు. ఇలా ఇంకేమున్నాయి. ఇప్పుడైతే నాకు ఒక ఇన్స్పిరేషన్ కొంతమంది ఉన్నారు స్టాక్ మార్కెట్లో, వారెన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా, వాళ్ళ స్టోరీస్ ఫ్యాషనేటింగ్ ఉంటాయి. ఈ మధ్య హర్షద్ మెహతా మనం చూసినాం, స్కామ్ 1992. ఈ వాజ్ ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. ఒకప్పుడు ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే, రాకేష్ జుంజున్వాలా 5,000 rupees ఇన్వెస్ట్ చేసి హీ ఎర్న్డ్ 10,000 crores. నేనేమనుకోవడాన్ని, మరి నేను రాకేష్ జుంజున్వాలా లాగే అవ్వాలి అంటే
ఇప్పుడు 5,000 రూపీస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అవ్వలేను, ఎందుకంటే దట్ బికేమ్ ఏ నార్మల్ అసెట్. ఇప్పుడు అలాంటి అసెట్స్ ఏమన్నా ఉన్నాయా ఫ్యూచర్లో అలాంటి రిటర్న్స్ నాకు 35-40 ఇయర్స్ నాకు వచ్చినప్పుడు నేను అలా, దట్స్ హౌ ఐ ఇంట్రడ్యూస్ టు క్రిప్టో. ఆన్లైన్లో కొంచెం జియో వచ్చిన తర్వాత 2007 ఇంటర్నెట్ ఫ్రీ అయిన తర్వాత నేను ఇవి వెతకడం స్టార్ట్ చేసిన. క్రిప్టో అంటే ఏంటో నేర్చుకోవడం 2017-16 నుంచి. బట్ ఐ డిడెంట్ ఇన్వెస్టెడ్ మచ్, స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసా, ఎందుకంటే అప్పుడు కొంచెం ఇండియాలో లీగాలిటీస్ అంత పర్ఫెక్ట్గా లేవు. 2018లో ఆర్బీఐ బ్యాన్ చేసింది, బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వద్దు క్రిప్టో కంపెనీస్ కానీ. అది సో అన్ని కంపెనీస్ సడన్గా క్లోజ్ అవ్వడం, పీపుల్కి చాలా భయము బై చేసి. కానీ తర్వాత ఈవెన్చువల్లీ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు గేవ్ ఏ ఆడిట్ వెర్డిక్ట్ ఇచ్చింది ఏంటంటే ఇది కరెక్ట్ కాదని అన్బ్యాన్ చేసింది. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఓకే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ క్రిప్టో యూట్యూబ్ ఛానల్లో. దట్స్ సో నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసిన, ఇన్వెస్ట్ చేయడం స్మాల్ అమౌంట్స్. 2020లో ఐ స్టార్టెడ్ సీయింగ్ సో మచ్ గ్రోత్ ఆఫ్టర్ ఎలన్ మాస్క్. 2021 నువ్వు అన్నట్టు ఎలన్ మాస్క్ ట్వీట్ చేయడము, ఇండియాలో గ్రోత్ స్టార్ట్ అయింది. తెలుగులో మేజర్గా ఎవరు కూడా ఎడ్యుకేట్ చేయట్లేదు, కానీ చాలామంది లాస్ అవుతున్నారు మనీని. సో నేను క్రిప్టో యూట్యూబ్ ఛానల్ 2021లో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి, తెలుగు వాళ్ళకి అసలు క్రిప్టో అంటే ఏంటో తెలిసేలాగా చేయాలి, కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళు మనీ పోగొట్టుకోకుండా ఎడ్యుకేట్. ఆ రీజన్తో క్రిప్టో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దట్స్ హౌ మై క్రిప్టో జర్నీ. సో అట్లా లైక్ ఆల్ ద వే ఫ్రమ్ యూజింగ్ క్రిప్టో టు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎడ్యుకేటింగ్ పీపుల్ అబౌట్ క్రిప్టో అట్లా స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు క్రిప్టోలో ఆటోమేటిక్గా మీరు ఆ పాయింట్ కల్లా ఎన్నో వీడియోస్ పెట్టి ఉంటారు కదా, అండ్ సమ్మన్ లైక్ మీ హూ కాంట్ వాచ్ ఆల్ 250 or 300 వీడియోస్ దట్ యూ ఆల్రెడీ పోస్టెడ్, సడన్గా నేర్చుకోవాలి అనుకున్న బేసిస్లోనే ఐ గెస్ యూ స్టార్టెడ్ స్కూగుల్, రైట్? యా, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఐల్ టెల్. స్కూగుల్ ఎలా స్టార్ట్ అయింది అసలు ఏంటి అనేది. నేను 2021 ఏప్రిల్ ఆ టైంలో ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. ఒక 6 months ఐ వర్క్డ్ ఆన్ దట్. తర్వాత ఒక గుడ్ సబ్స్క్రైబర్, ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అట్లా 22 జూన్ సంథింగ్ లైక్ దట్, జూన్ కాదు 22 ఫిబ్రవరికి అట్లా వచ్చారు. పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఏంటంటే, అప్పటి వరకు యాక్చువల్గా నేను ఇన్కమ్ కోసం మనీ కోసం ఏం చేయలేదు. నేను యాక్చువల్గా ఏంటంటే ఐ వెంట్ త్రూ ఏ వెరీ హార్డ్ టైమ్ దట్ మై ఫాదర్ పాస్డ్ అవే 2020లో. సో నేను ఇంట్లో ఉన్నా. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అది కూడా ఒక రీజన్. ఇంట్లో ఏమన్నా చేయాలి, ఇంట్లో నుంచి ఐ లెఫ్ట్ మై జాబ్ కానీ అదంతా వదిలేసి ఇంటికి వచ్చేసి ఇంట్లోనే ఉన్నా. ఆల్మోస్ట్ 1 year ఇంట్లోనే ఉన్నా, ఖాళీగా ఉన్నా. ఏమైనా చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంకా యూట్యూబ్ క్రిప్టో స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఫస్ట్ యూట్యూబ్ ఏంటంటే నాకున్న నాలెడ్జ్ అంతా, నేను ఏం ఫీల్ అవుతా అంటే 90s కిడ్స్కి ఫైనాన్షియల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ, కొంచెం బెటర్గా ఇవ్వాలి అనే ఆలోచనతో 90s కిడ్స్ తెలుగు అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను నేను 2021 ఏప్రిల్ ఆ టైంలో. ఒక 6 months నాకు నచ్చిన వీడియో, నా గోల్ ఏంటంటే జస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. నాకు మనీ వస్తాయా, అసలు నా కెరియర్ ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తా అనే క్లారిటీ కూడా అప్పుడు లేదు. ఇంకా ఎన్ని వీడియోస్ పెట్టినా అంటే అసలు జీడిపి అంటే ఏంటి, ఒక మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలని ఒక 1 hour వీడియో ఉంటుంది ఈ ఛానల్లో. స్టార్టింగ్ ఏం పాయింట్స్ చూడాలి, ఎట్లా చూడాలి, గోల్డ్ని ఆన్లైన్లో ఎట్లా కొనొచ్చు, ఇవన్నీ చేసిన. అలానే నేను ఇలా చేసుకుంటూ అసెట్స్ గురించి కదా వీడియోస్ చేస్తూ, అలా నేను బిట్కాయిన్ వీడియోస్ కూడా చేసేటోని. అవి చేసినప్పుడు వ్యూస్ చాలా హై అయ్యేటివి. నాకు మామూలుగా 200-300 వ్యూస్ వచ్చేటివి. బిట్కాయిన్ వీడియో చేసినప్పుడు 700-800 వ్యూస్ వచ్చినాయి. అందుకే నాకు అర్థమైంది, ఒక పీపుల్ వాంట్ టు లెర్న్ అబౌట్ ఓన్లీ క్రిప్టో ఫ్రమ్ మీ అని చెప్పేసి అర్థం చేసుకొని ఓన్లీ ఛానల్ పేరు మార్చిన 90s కిడ్స్ని 90s తీసేసి క్రిప్టో పెట్టిన, క్రిప్టో కిడ్స్ తెలుగు. చాలామంది కిడ్స్ అంటే ఏంటి పిల్లలా అని అడుగుతారు, బట్ నాట్, కిడ్స్ అంటే పిల్లలు కాదు, KIDS. నాకు నేను ఒక అబ్రివేషన్ క్రియేట్ చేసుకున్నా విచ్ అలైన్ విత్ మై కమ్యూనిటీ ఓవర్ వాచెస్. కిడ్స్ అంటే కింగ్స్ ఇన్ డీసెంట్రలైజ్డ్ సొసైటీ. ఓకే, సో దిస్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ KIDS, కిడ్స్ అన్నట్టు, క్రిప్టో కింగ్స్ ఇన్ డీసెంట్రలైజ్డ్ సొసైటీ తెలుగు. దిస్ ఈస్ అ బిగ్ ఛానల్ ఒకవేళ మొత్తం పెట్టాలనుకుంటే. సో అది స్టార్ట్ అయింది, నా వ్యూస్ చాలా బాగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. పీపుల్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ పీపుల్ వేర్ సేయింగ్ నాకు చాలా బాగా నచ్చింది, మేము చాలా నేర్చుకున్నాము, మీ క్రిప్టో గురించి మాకు చాలా నాలెడ్జ్ వచ్చింది ఇలా. కానీ కొంతమంది కామెంట్స్ ఏం పెట్టడం స్టార్ట్ చేశారంటే, మాకు పర్సనల్గా నేర్చుకోవాలని ఉంది,
ఇది ఎప్పుడు అని అంటే ఏప్రిల్లో 2022 ఏప్రిల్లో పర్సనల్గా నేర్చుకోవాలని ఉంది. మీరు మాకు పర్సనల్ క్లాసెస్ నేర్పిస్తారా, ఇది మెయిన్గా చెప్పింది. సరే ఒక ట్రై చేద్దాము, పీపుల్ అడుగుతున్నారు కదా, నాకు ఇన్కమ్ లేదు, ఇప్పుడు దీని నుంచి ఏమైనా ఇన్కమ్ జనరేట్ చేసుకుందాము అని ఐ స్టార్టెడ్. ఒకటి ఏం చెప్పినా అంటే ఒక రేజర్ పే అకౌంట్ తీసుకొని ఒక వీడియోలో చెప్పిన, ఒక లిమిట్ పెట్టిన దానికి ఏంటంటే లింక్ పెడతా, రేజర్ పే లింక్ నా వీడియో కింద పెడతా, అది ఎంత సమ్ 800 700 ఐ కెప్ట్ ఛార్జ్. 50 పీపుల్కి మాత్రమే. 50 పీపుల్ ఎవడు పే చేస్తాడు అనుకున్నాను నేను, 5 పీపుల్ పే చేస్తే ఎక్కువ. అది పే చేస్తే నేను మీకు 3 hours జూమ్లో మీ క్లాస్ తీసుకుంటా అని చెప్పి పెట్టిన. నేను 5 పీపుల్ కూడా పే చేస్తారా అనుకోలే జెన్యున్గా. ఇది మార్చ్ ఏప్రిల్ టైంలో 2022. నేను ఒక వీడియోలో చెప్పి రెగ్యులర్ 2-3 daysకి వీడియో పెడుతుంటా కదా, లైవ్ అయింది, వీడియో లైవ్ అయిన 5 minutesకి నాకు కామెంట్స్ రావడం స్టార్ట్ అయినాయి. లింక్ వర్క్ అవ్వట్లేదు, లింక్ ఫెయిల్ అయింది. నేను ఏమనుకున్నా అంటే అయ్యో లింక్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, రేజర్ పే ప్రాబ్లం ఉందేమో అని ఓపెన్ చేసి చూస్తే నేను వీడియో లైవ్ చేసిన ఫస్ట్ 5 minutesలో 50 people బాట్ 800 పే చేసేసారు. 50 people నాకు అంటే దీనికి అది అయిపోయింది, లిమిట్ ఎక్స్పైర్ అయిపోయింది, అందుకు అది లింక్ వర్క్ అవ్వట్లేదు అదే. సో నాకు ఇంకా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా అవుతుందని. బట్ నేను ఇంకా ఏం చేయలేను, నేను వీడియోలో చెప్పిన ఈ 50 peopleకి నేను ఫస్ట్ క్లాస్ తీసుకుంటా, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ చేయలేను, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుంటా, మళ్ళీ అప్పుడు ఓపెన్ చేస్తా అని చెప్పిన. ఆ 50 peopleకి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి జూమ్ క్లాస్ తీసుకున్న 3 hours బేసిక్స్ నుంచి అసలు క్రిప్టో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దానిలో చాలా ఇంకొంచెం అడ్వాన్స్డ్గా అసలు ఎలా స్టార్ట్ అయింది నుంచి, బ్లాక్ చైన్ ఎలా స్టార్ట్ అయింది నుంచి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈవెన్ ఎలా యూజ్ చేయాలి అంటే వ్యాలెట్స్ ఎలా వాడాలి అవన్నీ చెప్పిన. నేను ఒకటి చెప్పిన ఆ రోజు, 50 peopleలో ఎవరైనా ఒకవేళ ఇది వర్త్ కాదనిపిస్తే నేను మనీ రిటర్న్ ఇచ్చేస్తా అని. టు మై షాక్ 1% కూడా రిటర్న్ అడగలే. నేను అందరికీ అడిగిన మనీ ఎవరికైనా రిటర్న్ కావాలని. ఆ 50 people ఒక్కళ్ళు కూడా నాకు మనీ రిటర్న్ మీరు ఇచ్చిన 800 మేము ఇచ్చిన 800 రూపీస్కి డెఫినెట్గా వర్త్. అండ్ వాళ్ళు వీడియోస్ చేసి పంపిర్రు, వాళ్ళకి నచ్చింది, నేను అడగలేదు. అది కూడా నా ఛానల్లో అవి కూడా ఉంటాయి. స్టార్టింగ్ వాళ్ళ రివ్యూస్ వాళ్ళే వీడియోలు చేసి పంపిర్రు, మీరు ఇంకా ఎక్కువ మంది తెలియాలని. సరే ఇది అయిపోయింది. మళ్ళీ 1-2 months గ్యాప్ తీసుకున్నా నేను, ఇంకొంచెం బాగా నేర్చుకుందాము నెక్స్ట్ కోహర్ట్ చేసేటప్పటికి అని చెప్పేసి ఈసారి లిమిట్ 100 పెట్టిన. 50 పే చేస్తారు కానీ 100 ఎవరు పే చేస్తారని. గెస్ వాట్, సేమ్ సీన్ రిపీటెడ్. వీడియో లైవ్ అయింది, 5 minutesకి మళ్ళీ కామెంట్స్, లింక్ ఎక్స్పైర్డ్, లింక్ పనిచేస్తలే, ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ 5 minutesలో 100 people పే చేశారు. సేమ్ ఏదైతే 800 కొంచెం ఎక్కువ పెడదామని చెప్పేసి ఇంకో 100 ఎక్స్ట్రానే పెట్టినా పే చేసేసారు. సో సేమ్ సిచ్యువేషన్, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, చెప్పేసిన ఈ 100 peopleకి తీసుకుంటా. 100 people ఈజ్ వెరీ హార్డ్, ఎందుకంటే లైవ్ సెషన్ 3 hours నేను మాట్లాడాలి, 100 peopleతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఏమన్నా ఉన్నా కూడా. సో అది తీసేసుకున్నా, అది కూడా సేమ్ కోహర్ట్ అయిపోయింది. కొంతమంది అప్పుడు కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు ఏంటంటే, మీరు లైవ్ సెషన్ తీసుకుంటారు కానీ మీరు పెట్టే టైంలో మాకు వర్కౌట్ అవ్వట్లేదు, మాకు రికార్డెడ్ కోర్స్ ఉంటే మాకు కంఫర్టబుల్ ఉన్న టైంలో మేము దాన్ని చూడొచ్చు, మళ్ళీ డౌట్స్ ఉంటే మళ్ళీ చూడొచ్చు, మీరు రికార్డ్ చేసి ఇవ్వండి అని. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. నాకు డెఫినెట్గా ఇంకా అర్థమైంది, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని నేను రీచ్ అవ్వచ్చు ఇలా అయితే అని చెప్పేసి అర్థమైంది. నేను ఇది ఇట్లా ర్యాండమ్గా చేయడం కాకుండా ఒక ప్రాపర్ వేలో చేద్దాం అని ఐ రిజిస్టర్డ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దట్ ఈస్ హౌ స్కూగుల్ స్టార్టెడ్. స్కూగుల్ ప్రైవేట్ లిమిటెడ్. వై ఐ కెప్ట్ ద నేమ్ స్కూగుల్? ఇట్స్ అ గుడ్ స్టోరీ. వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అండ్ ఐ వాజ్ డిస్కసింగ్, వేరే బిజినెస్ ఐడియా కోసం డిస్కస్ చేస్తున్న టైంలో అది వచ్చిందన్నమాట. అదే ఎట్లా వచ్చిందంటే, మనము ఒక 10 years ముందు చిన్నప్పుడు నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు గూగుల్కి వెళ్తున్నాం ఇప్పుడు ఏది కావాలన్నా కూడా. సో అలా నేను జస్ట్ వర్డ్ ప్లే చేశాను, స్కూల్ ప్లస్ గూగుల్ ఈజ్ ఈక్వల్ టు స్కూగుల్. బికాస్ పీపుల్ ఆర్ కమింగ్ టు మై యాప్ టు లెర్న్ కదా. సో దట్స్ హౌ ఐ లాంచ్డ్ స్కూగుల్. నా క్రిప్టో ప్రాపర్గా ఒక కోర్స్ రికార్డ్ చేసి ఈజీగా అర్థమయ్యేలా, క్వాలిటీ కంటే ఇంపార్టెంట్ క్వాంటిటీ ఇంపార్టెంట్ అని నేను అనుకున్నా, సబ్జెక్ట్ ఇంపార్టెంట్, రికార్డ్ చేసేసి అందులో పోస్ట్ చేశా. ఆల్మోస్ట్ ఇప్పుడు అందులో దెర్ ఆర్ లైక్ మోర్ దెన్ 7-8 వీడియోస్. అంటే ఒక పర్సన్ ఆ వీడియోస్ చూస్తే, నువ్వు అన్నావు 300-400 వీడియోస్ నావి మొత్తం చూడలేరు కదా,
ఒక 2-3 years నుంచి నన్ను ఫాలో అవుతుంటే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ 5-6 వీడియోస్ చూస్తే అంత నాలెడ్జ్ వస్తుంది. అలా నేను జూలై 1st రోజు స్కూగుల్ లాంచ్ చేశాను 2022. సో టిల్ దెన్ ఇట్స్ రన్నింగ్. యాప్ స్టోర్లో స్కూగుల్ యాప్ ఉంది, ప్లే స్టోర్లో స్కూగుల్ యాప్ ఉంది. అందులో క్రిప్టో కోర్స్తో పాటు ఇంకా వేరే కోర్సెస్ కూడా లాంచ్ చేసా. ఎందుకు అంటే అది ఎట్లా అయిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దీస్ థింగ్స్. 2022 జూలై నుంచి ఈ రోజు వరకు మోర్ దెన్ 3,000 పీపుల్ బాట్ క్రిప్టో కోర్స్ ఇన్ స్కూగుల్ యాప్. ఓకే, అంటే ఇట్ ఈస్ అరౌండ్ 30 lakhs, 25 to 30 lakhs రెవెన్యూ ఐ క్రియేటెడ్ విత్ జీరో మార్కెటింగ్. I never marketed Scoogle anywhere. I didn't spend any money. Then I understood. ఎందుకు వాళ్ళందరితో మాట్లాడినా మళ్ళీ ఎందుకు మీరు తీసుకుంటున్నారు కోర్సు అని చెప్పేసి ఐ స్పోక్ టు దెమ్. దెన్ ఐ అండర్స్టూడ్ తెలుగులో ఉంది సార్ మీరు చెప్పేది, మాకు తెలుగు బాగా అర్థమవుతుంది. ఈ టెక్నికల్ టర్మ్స్ మామూలుగానే కష్టం, ఇప్పుడు క్రిప్టో గురించి ఇది ఇంగ్లీష్లో అంటే ఇంకా కష్టం. అప్పుడు నాకు అర్థమైంది రీజనల్ లాంగ్వేజెస్లో ఇంకా వేరే కోర్సెస్ ఉంటే కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి మేము ఇంకో 2-3 కోర్సెస్ లాంచ్ చేసాం. అందులో వీడియో ఎడిటింగ్ కోర్స్, వెబ్ డిజైనింగ్ కోర్స్ అవి. బట్ యాజ్ ఆఫ్ నౌ పీపుల్ ఆర్ మోర్ నెంబర్, ఐ క్లియర్లీ సే దట్ అందులో ఏం లేదు. ఏంటంటే ఎక్కువ మంది క్రిప్టో కోర్స్ మాత్రమే తీసుకుంటారు బికాజ్ ఐ హ్యావ్ యాక్టివ్ కమ్యూనిటీ. నా ఛానల్లో నేను ఇప్పటికీ కంటిన్యూస్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఓన్లీ ఆ కోర్స్ మాత్రమే సెల్ అవుతుంది. ఇది స్కూగుల్ స్టోరీ. నాకు తెలిసి ఐ ఫీల్ దెర్ మోర్ స్టోరీస్ ఆర్ యెట్ టు కమ్. అండ్ ఐ గెస్ ఈ ఎపిసోడ్లో మనం స్కూగుల్ క్రిప్టో దీని రిలేటెడ్ కవర్ చేసుకుందాం. అండ్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఐ గెస్ యూ కెన్ టాక్ మోర్ అబౌట్ కేవ్మెన్ స్టూడియోస్. దట్ ఈస్ లైక్ ఏ డిఫరెంట్ స్టోరీ. సో అది ఇంకా అసలు ఎందుకు కేవ్మెన్ స్టార్ట్ చేసిన ఏంటి అనేది డెఫినెట్లీ విల్ దట్ ఈస్ ఫర్ అనదర్ డే, దట్ డిస్కషన్ ఇస్ ఫర్ అనదర్ డే బికాస్ దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ బికాస్ ఐ ఫీల్ దట్ ఈస్ ఫ్యూచర్. ట్రూ. కేవ్మెన్ ఫ్యూచర్ ఎందుకు అనుకుంటున్నా, నేను ఒక 10 years తర్వాత ఏం జరగబోతుందని నేను స్టడీ చేసి దానికి నేను ఇప్పుడు ఏం చేయగలుగుతా అని ఆలోచించి స్టార్ట్ చేసింది కేవ్మెన్. దట్ ఈస్ మై సెకండ్ వెంచర్ దట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. బట్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ అబౌట్ కేవ్మెన్ ఇన్ అనదర్ ఎపిసోడ్. మేబీ నువ్వు మళ్ళీ నన్ను ఎప్పుడైనా పిలిస్తే డెఫినెట్గా ఇంకా మేబీ దీని తర్వాత ఇంకా గెస్ట్లు వస్తుంటారు. మళ్ళీ ఏదన్నా ఒక రోజు డిస్కస్ అబౌట్ కేవ్మెన్.